పెళ్ళొద్దు, పెళ్ళాం వద్దు, పిల్లలు అసలొద్దు. వీడ్కోలు మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆహ్వానించువారు చిరంజీవి సుధీర్, బాలకృష్ణ చంద్ర, వెంకటేష్ చంటి. రోజు రోజుకి పెరుగుతున్న ఆడవాళ్ళ హింసని భరించలేక మేము ముగ్గురం శాశ్వతంగా హిమాలయాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. కావున మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మమ్మల్ని పుష్పక విమానం ఎక్కించి సాగనంపగలరని మా మనవి. శుభముహూర్తం దీపావళి పండుగ రోజున ఉదయం 9 గంటలకు. వేదిక అద్భుతం వారి ఆశ్రమం. విందు మీరే ఇంట్లో తినొచ్చి చేతులు మాత్రం ఆశ్రమంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ ఉత్తమ పురుషులు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మహర్షిలాగా సాగదా. అది ఏరా చంటి అంత హుషారుగా డాన్స్ చేస్తున్నావు. లాస్ట్ డాన్స్ కదరా, అందుకనే హుషారుగా డాన్స్ చేస్తాం. ఎన్ని చూసావు ఎన్ని చేసావు. మేము చూసాము, మీరు చేశారు, అది చెప్పండి క్లారిటీగా. ఏం చేస్తా ఉన్నా, పెళ్లి చేసుకుని హనీమూన్కి ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం. ఇలా అన్ని మూసుకొని వెళ్ళాల్సి వస్తా నేను అనుకోలేదు అసలు. కరెక్టేరా, ఇక్కడ ఉంటే మనసు ఒక్కటే గడ్డగట్టి, అక్కడికి వెళ్తే ఇంకేమేం గడ్డగడతాయా అని డౌట్ గా ఉంది. అరే చంటి, వీడిని మనం ఐస్ లో కంట్రోల్ చేయగలమారా? అర్జున్ రెడ్డి లాంటి ఐస్ కంట్రోల్ చేసిందిరా. ఈడేంత బొకడగాడు. ఇంతకీ హిమాలయాలకు వెళ్తే ఏమైంది? ఏమవ్వదు, గడ్డం ఇక్కడ ఉన్నది ఇక్కడ పెరుగుతుంది. అక్కడ వరకు పెరిగితే దాన్ని గడ్డం అన్నారు, గడ్డి వామంటారు. అది చూసాడనుకో వీడికి లేనిపోని కోరికలు పుడతాయి. దాని తర్వాత సంగతి నీకు తెలిసిందేగా. అరే ఇక ఇవన్నీ ఉండేవే కానీ మన పుష్పక విమానం వచ్చేసింది, మనం వెళ్ళిపోదాం పదరా. దారా. అరే చంటి, అందరు వచ్చిన తర్వాత వెళ్దామా మనం వెళ్ళిపోదామా? ఎవడొస్తే మనకెందుకు, మనమైతే వెళ్ళిపోదాం పద. సరే నువ్వు రావే. అంటే విమానం అన్నారు కదా, ఎయిర్ హోస్టెస్ ఏమైనా ఉంటారేమో అని. అరే చంటి, వీడు వచ్చాడు అనుకో మనం హిమాలయ కాదురా, మనకు తెలియకుండానే బ్యాంకాక్ వెళ్ళిపోయేటట్టున్నాం. ఇట్రానితో పని ఉంది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ హిమాలయాలకు వచ్చారు. వాడిని తాకరా, దూరం ఉండు. నువ్వు కూడా మారిపోయావు దరిద్రుడా. రా అన్నయ్య వెళ్ళొద్దు అన్నయ్య. సుధీర్ అన్నయ్య వెళ్ళొద్దు. సుధీర్ అన్నయ్య వెళ్ళొద్దు. ఇందుకే వెళ్ళిపోయేది. షోలో వచ్చినప్పుడు మట్టికి బావా డీర్ అంటారు. నాకు అన్నలు లేరు అన్నయ్య, మా మమ్మీ మిమ్మల్ని అన్నయ్య పిలుచుకోమన్నది. సరే చెల్లమ్మ. అన్నా
ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉండేవానన్నా. ఇది కావాలి చెప్పు ప్రపంచానికి మొత్తం. ఈ ముఖానికే ఇంతమంది పడారే, నాకు ఎంతమంది పడతారని ధైర్యంగా ఉండేవాడన్నా. ఇవాళ నువ్వు శృంగార పురుషుడు కాస్త ఉత్తమ పురుషుడు హిమాలయాలకు వెళ్ళిపోతుంటే నా ధైర్యానికి దిక్కెవరన్నా? నేను ఎవరితో చెప్పుకోవాలన్నా? చెప్పేవాళ్ళు అలా 100 చెప్తూనే ఉంటారా? వీళ్ళే ఇంత ఇలా ఉన్నారంటే చాలా మందిని పిలిచాం, వాళ్ళందరూ వచ్చి పొరపాటు మన కాళ్ళ మీద పడిపోయి మనం ఆపేస్తారేమో. ఎవడు వచ్చినా సరే మన ఆగే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. నాశనం రా, సర్వ నాశనం. శుభమని బయలుదేరుతుంటే ఈవిడ ఎదురు వచ్చిందంటరా. పిల్లి ఎదురొచ్చినా పనులు అవుతాయేమో కానీ ఆడవాళ్ళు ఎదురొస్తే మాత్రం పనులు కావురా. మిస్టర్ చంటి, సుమమ్మ అని నేను ఎదురొస్తే ఏంటి నాశనం అంటారు? ఏం జరుగుతుంది అసలు మీకు? మేము ముగ్గురం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోతున్నాం. ఏమండి నేను అంటే అన్నానంటారు. స్టార్ మహిళలు మహారాణులు ఇలాంటి ప్రోగ్రాంలు చేశారు. ఒక్కసారి అయినా సరే స్టార్ పురుష అని ఏమైనా చేశారండి? మీరు చేయలేదు కాబట్టి మేము ముగ్గురం కలిసి ఉత్తమ పురుషాన్ని పెట్టుకున్నాం. శివ శివ, మీరు ఉత్తమ పురుషులా? పురుష్ నెంబర్ 1, పురుష్ నెంబర్ 2, పురుష్ నెంబర్ 3. సుధీర్, ఇంతకీ నువ్వెందుకు వెళ్తున్నావు? నేను హిమాలయాలు వెళ్ళి నా పాపాలను వదిలేద్దాం అనుకో. ముందు ఇక్కడ ఉండేటువంటి పాపాలను వదిలేసాయి, ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళి పాపాలను వదులుదువు గాని. చంద్ర, నువ్వెందుకు వెళ్తున్నావు? బాగా జ్ఞానం సంపాదించి ఆడవాళ్ళ దారుణాల మీద గొంతెత్తుతా. మహా అయితే నువ్వు చీర లేకపోతే గొంతు, అంతకన్నా అక్కడికి వెళ్ళి ఏమీ లేవు. చంటి, నువ్వెందుకు వెళ్తున్నావు? బాగా ఆలోచించి చెప్పాలి. నేను ఆడవాళ్ళ వెన్నులో వణుకు పుట్టించాలని చెప్తాను. నీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళ వెన్నులో ముందు వణుకు తెప్పించు, ఆ తర్వాత ఆడవాళ్ళ వెన్నులో వణుకు. ఇంకా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? మేము వెళ్ళిపోవచ్చా మేడం? ఉన్నారు. మాకు ఎక్కువ టైం లేదు, ముహూర్తం టైం అయిపోతుంది. 9 గంటలు వస్తున్నారు. అరే కొంచెం ఓపికగా ఉండండి. చాలా సంవత్సరాలు ఉన్నాం ఓపిక. సరే పిలిచేస్తున్నాను. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ గెస్ట్ ఫర్ టుడేస్ వీడ్కోలు. వెల్కమ్ నాగబాబు గారు. వెల్కమ్ టు ఉత్తమ పురుషులు. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇలా స్లిమ్ అయిపోయి డ్రెస్ స్టైల్ ఏంటి? మనం స్లిమ్ అయ్యామని 10 మంది తెలియకపోతే ఆ స్లిమ్ అవుడు ఎందుకురా? కానీ ఎలా సార్ ఇదంతా ఎలా స్లిమ్? అరే మన సుమా ఏం చెప్పింది? రోజుకి 24 గంటలు ఉంటే 4 గంటలు తినాలి, 20 గంటలు ఉపవాసం ఉండాలి అని చెప్పింది. సార్, ఆ డైలాగ్ మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు కదా? నీకన్నా పెద్దవాళ్ళు ఎవరుంటారు సుమా? అందరినీ ఏడిపించే సుమాని ఒక్కసారి జలక్కిస్తే ఎలా ఉంటుందో ఆ కిక్కే వేరబ్బా. మీరేంట్రా ఈవెంట్ చెప్పి పేమెంట్ ఇవ్వడం మొహలా పెట్టారు? అంటే అలా కాదు సార్, మేము అందరం హిమాలయాలకు వెళ్ళిపోదామని. అర్జెంట్ వెళ్ళిపోండి రా, జబర్దస్త్ బాగుంటుంది. సరదాగా అయినా మందులో ఐస్ కోసం హిమాలయాల దాకా వెళ్ళాలంటారా? మందులో ఐస్ కోసం కాదు సార్, ఈ మొహాలు శవపేటికలో ఐస్ కోసం వెళ్తున్నారు. మందులో ఐస్ కోసం, శవపేటికలో ఐస్ కోసం కాదండి, అమ్మాయిల నుంచి మనశ్శాంతి కోసం వెళ్తున్నాం. మనశ్శాంతిలో శాంతి బాగుంటుందా కత్తిలా ఉంటుందా అని ఎంక్వైరీ చేసి నీకు ఈ మాటలేంటిరా? చంద్ర, నువ్వు కూడా వెళ్ళిపోతే నా బాధ ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు చంద్ర. సార్ అయినా చంటి, నువ్వు ఈ మధ్యన కదా చక్కగా పెళ్లి చేసుకున్నావు, ఎన్నో ఊహలతోటి ఎన్నో కోరికలతోటి. ఎన్నో ఊహలతో పెళ్లి చేసుకోలేదు సార్, ఎంతో మంది ఉసుగొలిపితే పెళ్లి చేసుకున్నా.
నా మీద సెటేరా? అబ్బాయి అలాంటిది ఏం లేదు. అయినా వీళ్ళు ఆడాలి కదా సార్, తోడేళ్ళు. చంటి అరిస్తే బాధ తగ్గుతుంది అనుకుంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. చాలా శాడీస్ ఉంది అమ్మాయిలో. అరే ఇట్రండి, ఆడవాళ్ళ మాటలకి కొన్ని అర్థాలు ఉంటాయి, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఎన్ని చెప్పినా ఆగస్టు 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దీపావళి రోజు మేము ముగ్గురు హిమాలయాలే మగజాతి మొత్తానికి స్వతంత్రం తీసుకొస్తాం. స్వతంత్రం అంటే వాళ్ళు పంపించాలరా, మనం వెళ్ళడం కాదు. మేము వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం సార్. మేము వెళ్ళేంత వరకు మీరు ఎదురుగానే ఉండండి సార్. ఎందుకంటే ఎదురు లేని మనిషి ఎదురుగా ఉంటే మా ప్రయాణంలో మాకు ఎదురు ఉండదు సార్. సరే జాగ్రత్తగా ఆలోచించుకోండి, నేను ఇక్కడే కూర్చోంటా. ఎస్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ కూర్చోండి. అవునరా, అసలు నువ్వు వెళ్ళాల్సింది రామ్ ప్రసాద్ గెటప్ సింధు కదా, వీళ్ళు వెళ్తున్నావేంటి? వాళ్ళనే పిలుద్దాం. వచ్చారా? ఇక్కడే జస్ట్ ఇందాక వాట్సాప్ చేశారు సార్. వాళ్ళు ఏమన్నా కొంచెం ఎమోషనల్ అయితే మీరే ఆపండి సార్. నేను ఆపుతా. బుద్ధిందా నీకు అసలు? సిగ్గుందా నీకు అసలు? అసలు ఏం చేస్తావు తెలుసా? పని చేస్తుంది నీకు? అలానండి బాగుంది, అలానండి బాగుంది. ఇండస్ట్రీ ముగ్గురు కలిసే వచ్చాం. ముగ్గురు కలిసి స్కిట్లు చేసాం. అంతవరకు ఎందుకు? ముగ్గురు కలిసి ఒకే మంచం మీద సినిమాలు చూసేవాళ్ళం. నువ్వు అలా ఒంటరి లేకపోతే నచ్చలేదు అసలు. మీరు ఫ్రెండ్స్ అంటే ఇంకో 200 తీసుకెళ్ళు. హిమాలయాలకు వెళ్తాం 200 ఇస్తానంటరా. ఇదిగో ఈ 10 ఉంచుకో. అంత ఎమోషనల్ గా అయితే నేను వెళ్ళడం బాధపడతారేమో అనుకున్నా. అరే సుధీర్, ఒక్క మాట, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండగలవరా? నువ్వు పబ్బుల్లో అయితే ఉండగలవు కానీ మబ్బుల్లో ఉండలేవు సుధీర్. మబ్బులు ఇడిపోయి అందరికి చూసేవాళ్ళందరికి. చంటన్నా ఏదైతే అనుకోండి, బట్ మీరు వెళ్ళిపోతారు, బాధగానే ఉంది, కానీ మీరు వచ్చేస్తారన్న. నేను ఎందుకు వస్తాను? రాను. వచ్చేస్తారన్నా అన్నా. ఎన్నిసార్లు వెళ్ళి రాలేదు చెప్పండి మీరు? నేను చూసా. సిగ్గులేదు, వాళ్ళ ముందు చెప్తావు అడ్డగడితే. మరి వాళ్ళ ముందు ఎందుకు అడిగారు నన్ను? హిమాలయాలకి చైనా దగ్గరేనా? దగ్గరే. అప్పుడు కలివిడిగా ఉంటే బాగుంటది కదా. ఒరే ఆల్రెడీ చైనా ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందిరా, వీళ్ళు పెంచుతావేంటి? బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేసే ఫేస్ నువ్వు తీసుకెళ్తున్నారు మీరు కూడా. వేస్ట్. విజయమాలి అని ఫ్లైట్ ఓపెనింగ్ కి తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మీకన్నా చిన్నపిల్లలే అయ్యండిరా. అసలు మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి మిమ్మల్ని ఆపేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు కంపల్సరీగా. సరే పద మనం చూద్దాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో వాళ్ళకి స్వాగతం పలుకుదామా? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హిమాలయ పర్వతాలకి. అక్కడ మీరెందుకన్నా ఈ దరిద్రుని తీసుకెళ్ళి అక్కడ వదిలేసండి. నెమలి ఇక్కడికి హిమాలయ పర్వతాలకు వెళ్ళే వాళ్ళని మనం పరామర్శించడానికి వచ్చాం. ఈ స్టేజ్ మీద నన్ను విమర్శించడానికి కాదు, అర్థమైందా? మూసుకో. అక్కడ హిమాలయ పర్వతాలు ఎత్తుంటాయంట కదన్నా. ఆ మాటకొస్తే నీ కంకర రాళ్ళు కూడా ఎత్తుగానే కనిపిస్తాయి నరేష్. సుధీరన్న, మనం ఒంటరిగా పోరాడదాం. నీ స్కిట్ నువ్వు ఒంటరిగా చేసుకోలేవు, మళ్ళీ ఒంటరిగా పోరాడతావు. అరే వాడు పాయింట్ లాగేస్తారు.
మీరేంట్రా అవినాష్ గారి కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, నెక్స్ట్ ఆడొస్తాడు, ఇంకా ఆడంత చేస్తాడు. మీరేం చేస్తారండి? కూర్చోండి. వీళ్ళే ఎంత ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళారు, నెక్స్ట్ ఇంకా ఓవర్ యాక్షన్ దాచి వస్తుందని వాళ్ళే లీడ్ ఇచ్చారు. వాళ్ళనే పిలవండి. ఏంటన్నా ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు? మీ అందరూ వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాం అన్నా? ఇక్కడ అందరం కలిసి ఉందాం అన్నా. ఎక్కడ ఉంటే నువ్వు ఓవరాక్షన్ కలిసి ఉంటారు కానీ మనం కలిసి ఉండేది ఏముండదు అక్కడ. మీకు అర్థం కావట్లేదన్నా, హిమాలయ పర్వతాలకు వెళ్తే అక్కడ గాలి ఆడదన్నా. ఇక్కడ మాత్రం ఆడుతుంది అనుకుంటా. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా ఇగో ఇంపుతో పిలుస్తాను, ఇంకా మాకేమంటుంది. అరే వచ్చేటప్పుడు ఐస్ ముక్కలు తీసుకురా. దేనికి? మందులో కలుపుకుందాడని. ఇయర్స్ మొత్తం పాడైపోయినాయి. దరిద్రుడా, మీరు ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఎవడొచ్చి చెప్పినా మనం వినొద్దు. ఒకటి కోసం ఆగాల్సిన అవసరం మనకు లేదు. బయలుదేరుతాం రా. అరే అవును గానీ మీకు ఈ దిక్కుమాలిన సలహా ఇచ్చిన తలమాసిన మేము ఉత్తమ పురుషులుగా మారడానికి కారణం మేము హిమాలయాలకి వెళ్ళడానికి కారణం వస్తున్నారు మా అద్భుతం గారు, షార్ట్ కట్ లో అబ్బా గారు, రండి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఓ బాబాజీ ఆలుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఎవరు మమ్మల్ని గుర్తు చేసుకుని పిలిచింది? మేమైతే అడుగుతున్నాం. ఎవడ్రా ఇంటి పిలిచిందే? మాతోటే పరిహాసం ఆడుతున్నారా? మీకు మా గురించి తెలియక మీరు మా మీద జోకులు వేస్తున్నారు. మేము పవర్ స్టార్ పక్కన చేసాం, మెగాస్టార్ పక్కన కూడా చేసాం. నా పర్రా నేను మెగాస్టార్ పవర్ స్టార్ తో కలిసి పెరిగావురా. మీరు ఎన్ని తిట్టినా సరే వీళ్ళు వెళ్ళేటట్టు నేను చూసుకుంటానుగా. వీళ్ళు వెళ్ళేలా కాదు, వెనకాల వాళ్ళు వెళ్ళకుండా చూసుకోండి. ఆయన మాటలు మీరేం పట్టించుకోకండి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ పెళ్ళాల వల్ల మీ జీవితం ఇమ్లీబన్ బస్ స్టాండ్ అయిపోతుంది. కాదు, నాకు తెలియగలుగుతాను. ఇక్కడ మీరు ఖాళీగా కూర్చునే బదులు మీరు కూడా ఎక్కెళ్ళొచ్చుగా. గురువులందరూ ఎక్కర్లే, గురువులు ఎక్కే వేరే ఉంటాయి. టైం అయింది, వెళ్ళండి. ఆ పుష్పకం ఎక్కి వెళ్ళండి. ఇది ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు, వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. దిక్కులు చూడకండి, మాట్లాడేది పుష్పక విమానం. సుధీర్, చంద్ర, చంటి, మీ మనసుల్లో ఆడవాళ్లపై ఉన్న ప్రేమ ఆప్యాయతల్ని ఇంకా పూర్తిగా తొలగించినట్లేదు. అందుకే మీకు ఈ పుష్పక విమానం ఎక్కే అర్హత లేదు. ఆ అనుమతి లభించాలంటే ఆడవాళ్లపై ఉన్న ప్రేమ ఆప్యాయతల్ని పూర్తిగా తొలగించాలి. ఈ ముహూర్తానికి మీరు వెళ్ళలేరు, ఎస్పెషల్లీ సుధీర్. మరేం పర్వాలేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉందన్నట్టు
11:59కి ఇంకో దివ్యమైన ముహూర్తం ఉంది, అప్పుడు వెళ్దురు గాని. ఇంకా 2 గంటల. సరే అంత బాధపడబాగండి, ఎలాగో 2 గంటల టైం ఉంది కదా, ఈ 2 గంటలు ఎంజాయ్ చేయండి చాలు, మీ జీవితానికి ఇదే ఆఖరు. సరేరా, సార్ చెప్పారు 2 గంటలు ఉండమని, సార్ కోసమైనా ఉందాం మరి. సరే. అరే అబ్బాయిలు, ఈ 2 గంటలు ఎంటర్టైన్మెంట్ మొత్తం మోగాల్సిందే. అది ఏంట్రా పది ఆపము. అరే దీని వాయిస్ కంటే అదే బెటరా. వెళ్ళిపోతుంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారేంటి? ఎంతో మంది ఆడపిల్లలు తల్లిదండ్రులు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకునే రోజురా ఇది. నేను వెళ్తే యాంకరింగ్ ఎవరితో చేస్తావు? మన షో పోవే పోరింది కదా, దాంట్లో పోరా తీస్తే ఓన్లీ పోవే పెడతా. నువ్వు ఇక్కడి నుంచి పోవే. ఇదిగో చూసావా, ఇక్కడి నుంచి షో ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. టైటిల్ బాగుంది కదా, పోవే పోవే. కొంపదీసి మా అందాలు చూసి ఇక్కడే ఆగిపోతారా ఏంటి? మేమన్నా వాళ్ళ ఈ చెత్తను చూసి ఆగిపోవడానికి. హలో, ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్తే జనాలు ఈగల్ వాళ్ళంటే వాళ్తారు. ఆడు చెప్పింది అదే కదా, చెత్తని. కాసేపు నేను ఇటు నుంచి చూడడం బెటర్ ఏమో. సరేలే, మీరు వెళ్ళట్లేదు కదా, మేము ఎదురొస్తాం. ఆగండి, మా వెనకాల మీరు. రమ్మన్నప్పుడు రారు, ఇప్పుడు ఎదురొస్తానంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ప్రోగ్రామ్ కి మేనేజర్ పొద్దున్న టైంకి రమ్మన్నప్పుడు రారు గానీ మాట. నువ్వు గొప్ప రసికడని తెలుసు, మరి ఇంత రసికడం నాకు తెలియదయ్యా. మీరు ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళి కూర్చోండి. అమ్మా చూడండి, వీళ్ళు వెళ్ళటానికి ఇంకొక 2 గంటల టైం ఉంది, కొద్దిసేపు కూర్చోండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయండి. 2 గంటలే కదా, భరిద్దామే. రా రండి కూర్చుందాం. అమ్మో, ఇటు పక్కన చూస్తేనేమో వీళ్ళు వెళ్ళిపోతాం అన్న మూడ్ లోనే ఉన్నారు. ఇంకా ఈ మూడ్ మొత్తం పాడు చేసేలా ఉన్నారు. సార్ వీళ్ళు వైలెంట్ గా ఉన్నారు, ఎలా సార్ వీళ్ళు ఆపడం? సుమా, దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటి సార్ అది? యూజువల్ గా మనం ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే జనరల్ మళ్ళీ ఎవరు ఆపలేరు, కానీ ఒకళ్ళు ఆపగలుగుతారు, పిల్లలు. అవును, ఇప్పుడు వెళ్లే వాళ్ళని ఆపడానికి ఆ పిల్లల్ని రప్పిద్దాం. ఓకే సార్, పిలుద్దాం. పిల్లలు, ఈ పిల్లలంతా ఎవరు? మా డాడీ సుధీర్. సుధీర్, ఇటు టాప్ సీడర్ లా ఉన్నాడు. నాకు డౌట్ సుమా, శిష్యుడికి ఎంతమంది ఉంటే గురువుకి ఎంతమంది ఉంటున్నారు? నాకు ఇంకా పెళ్ళే కాలేదు మేడం, పిల్లలేంటి నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి పిల్లలకి సంబంధం లేదు సుధీర్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? జూబ్లీ సెట్ పోస్ట్. సిగ్నల్ పడే గ్యాప్ లో కూడా వదలలేదు. బెస్ట్ ప్రొడక్షన్ మేనేజర్. యు ఆర్ ఫ్రమ్ అస్సాం. అరే ఎవరైనా పార్సిల్ చేసి అస్సాం పంపిస్తారు, కానీ నువ్వు పార్సిలే అస్సాం నుంచి తెచ్చావు. రోజు అన్నమే తింటావా? అన్న నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్న. ఇంకేం మాట్లాడతావు ఇంతమందిని మాట్లాడిన తర్వాత? ప్రూఫ్స్ నా పిల్లలు ప్రూఫ్స్ ఉండాలి కదా. ఆర్టిస్ట్ కాకముందు ఇలానే ఉండేవాడివిగా. ఆగు, మీ నాన్న ఎవర్రా? సుధీర్. సిగ్గులేదు సుధీర్ నీకు అసలు. ఇంతమంది పిల్లలు వచ్చారు ఇక్కడ, వీళ్ళందరినీ వదిలేసి పుష్పక విమానం ఎక్కేసి హిమాలయాలకు వెళ్ళిపోతావా? చూడు, ఒక్కొక్కరిని బాగా చదివించు. వాడిని డాక్టర్ని చెయ్యి, వీడిని ఇంజనీర్ని చెయ్యి, నీలాగా ఒక మిషన్ తయారు చెయ్యి. వెళ్ళొద్దు డాడీ, ప్లీజ్ డాడీ, వెళ్ళొద్దు డాడీ. ఇలాగే పిల్లల్ని పంపించి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఆపాలని చూస్తారు, అస్సలు లొంగొద్దు. మీరు పిల్లలతో ఎమోషన్ చూపిస్తే మేము పిల్లలతో ఎమోషన్ చూపిస్తాం. ఇప్పుడు నా స్కిట్ వస్తుంది, పిల్లల ఎమోషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. గొప్ప పని చేశారు బాబు గారు. నేను మీ ఆట పాట చూసి ఆస్వాదిస్తాను. మొదలు పెట్టండి సుమా గారు. చంద్ర గారు పెళ్ళాలు ఇమోషనల్ స్కిట్ చేస్తాడంట, ఏమిటో చూద్దాం.
బొంగులో కాపురం నా బొంగులో పెళ్ళాం. ఇదేనా యమలోకం? ఎక్కడ ఆకుండా వచ్చానంటే ఇదే కావచ్చు. ఎవరు లేరంటే ఇక్కడ? ఎవరు నువ్వు? యమభటుడితో పని లేకుండా వచ్చేసావేంటి? అవును వచ్చేసాను అంతే. వచ్చేసాను అంతేనా? ఏదో ఒకసారి చేయి చూపి. 90 ఏళ్ళ ఆయుష్ ఉంది, 35 ఏళ్ళకి వచ్చేసావేంటి? ఆయుష్ బాగానే ఇచ్చి తెచ్చారు, కానీ కింద పెళ్ళామని ఒక టార్చర్ ఇచ్చి తెచ్చారుగా. 4 సంవత్సరాల్లోనే 40 చెరువులు నీళ్ళు తాగించేసింది నా చేత. అది ఇంకా దాంతో ఉంటే ఎక్కడ మూసినదిలో మురికి నీళ్ళు తాగించేస్తుందని చెప్పేసి మూసినదిలో దూకేసి వచ్చేసా. అంటే నీ టికెట్ నువ్వే చింపుకొని వచ్చావు? నేనే చింపుకొని ఇచ్చా. మీరు సునాపానం సేవించడం మర్చితిరి. నరుడితో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వచ్చి మాట్లాడితే మొగుడు అంటుండే భట్టుడు. అది అమ్మ బొమ్మ అంత ఛాన్స్ ఇవ్వలా మేము. మొగుడు ఒక్కటే దానికి అలా పెట్టాం. మీరు మాత్రం కాలు కింద బాగానే పెట్టారు, మాకే కింద తల మీద పెట్టారు. మీరు నెత్తి మీద మేం పెట్టలా, మీరే పెట్టుకున్నారు. బుజ్జి, బంగారం, కన్నా అని చెప్పి మీరు పెట్టుకున్నారు. మీ పగ్గాలన్నీ వాళ్ళ చేతికిస్తే ఆడుకోక ఏం చేస్తారు? సరే సరే సరే, ఈ జన్మ ఏదో ఇలా జరిగిపోయింది, కానీ వచ్చే జన్మలో నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు చెప్పు. వచ్చే జన్మలో నాకు బొద్దింకగానో బల్లిగానే పుట్టించంటే. అదేంటి బొద్దింక బల్లింకేంటి? ఈ ఆడవాళ్ళు 6 అడుగుల మొగుడికి భయపడరు, ఇంత బొద్దింకకి ఇంత బల్లికి ఇంత బల్లికి భయపడుతుంటారు. అవునా? ఇదేదో వింతగానున్నదే. ఆ వింత జీవి చేష్టలే వింతగుంటాయి భట్టుడా. స్వామి, నేను గంట సేపు నూనెలో పడుకున్నాను, తోలు కూడా ఊడినది. ఇప్పుడు వెళ్ళి వెన్న రాసుకోమంటారా? మొగుడు లేవక మన ముందే. మొగుడు లేపాలి కదా నిన్ను. దీనికి నీకు శిక్ష ఏంటో తెలుసా? మంట బాగా కింద ఎక్కువ పెట్టుకొని మళ్ళీ మంటలో కూర్చో. అటులనే స్వామి, మీ మాటే నాకు అల్లు అర్జున్ వేదం. ఈ అమ్మ వాడేమో మాటలకు ముందు మాటకు తర్వాత కొడుతున్నారు, కింద మేము మాట్లాడితే మా పిల్లలు కొడుతుంటారు. వాడి మానన వాడు పోయి పైకి వస్తే కింద రెంట్ ఎవడు కడతాడంట. నా పిల్లం ఇదేంటి పైకి వచ్చేసింది? ఇక్కడ ఉన్నానే. నువ్వేంటే పైకి వచ్చావు? నువ్వు వచ్చేసావని వచ్చేసా. నేనేమన్నా టూర్కి వచ్చానే? పైకి వచ్చానే. నువ్వు పోయి పైకి వస్తే నేను కిందే నాకు పనేముంటదిరా. అందుకే సచ్చైనా నిన్ను సాధిద్దామని బావిలో దూకొచ్చేసా. ఆడది సచ్చైనా సాధిస్తది అంటే వట్టి డైలాగ్ అనుకున్నామే మేము. కానీ మీరేంటే దాన్ని నిజం చేస్తున్నారు. మావి కల్పిత పాత్రలు కాదానందరావు, కళ్ళ ముందు కదిలించే పాత్రలు. అన్ని రియాలిటీగానే ఉంటాయి. దీపావళి పండుగ వచ్చింది, నాకు గోల్డ్ చైన్ కొనివ్వు. ఆత్మని గోల్డ్ చైన్ అడుగుతామంటే దొబ్బిందా మీకు? నువ్వెక్కడి నుంచి తెస్తావో నాకు తెలీదు. నాకు గోల్డ్ చైన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? ఒక మగాడిని పట్టుకుని అలా కొడుతున్నావు? మేము ఉస్కా పత్ని హూ. నీ పెళ్ళామేంట్రా ఇలా ఉంది? అది ఇలా ఉందని చెప్పి నేను ఇలా వచ్చేసాను బట్టుడా. ఒక మగాడిని పట్టుకొని అలా కొడుతుందంటే దీనికి ఎంత కండ కావరో. ఎవరక్కడా? దాన్ని చెట్టు కట్టేసి కొరడాతో కొట్టండి, సూదులతో గుచ్చండి, రప్పంతో కొయ్యండి, దాన్ని ఎర్రటి కడ్డీ కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టండి. నా మొగుణ్ణి నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, నువ్వెవ్వడ్రా నన్ను శిక్షించడానికి? దీనికి 4 కూడా పెద్దదే భయ్యా. దీనికే కాదు భట్టుడా, భూలోకంలో ఉన్న ఆడదాని ప్రతిదానికి పెద్దదే. ప్రతి మగాడికేమో మీరు ఎలకతో కొంత 4 ఇచ్చారు, ప్రతి ఆడదానికి ఎంతో ఎనుకు తొండవంత 4 ఇచ్చారు. వాళ్ళు 4తో మగాడిని మడత పెడుతుంటే మేము దాంట్లో గిల్ల గిల్ల కొట్టుకుంటున్నాం బట్టుడా. దాన్ని 4కైనా ఏదైనా చెయ్యండి బట్టుడా. దీన్ని 4 మీద దీపావళి బాంబులు కాల్చండి. ఏం ఆఫర్లు ఇస్తున్నావు బట్టుడా నాకు?
పట్టుకోవడం ఏంటి? దాన్ని ఏమన్నా పేరెంటానికి తీసుకెళ్తున్నావా, శిక్షించడానికి తీసుకెళ్తున్నావా? గట్టిగా పట్టుకో. బాగా బలిసింది. 1 మీల్ డైట్ చేయవే నువ్వు. నువ్వురా రంభ ఊరసి మేనకతో ఇరుక్కుపో సాంగుతో డాన్స్ చేద్దు. ఎవడాడు మాటకు ముందు మాటకు వెనకాల కొడుతున్నాడు నిన్ను? నా మొగుడక్క. మొగుడు కొడితే ఎగిరి తన్నాలి గాని ఇలా ఏడుస్తూ ఉన్నావేంటే? అమ్మో మొగుడిని కొట్టడమా మా వల్ల కాదు. అమ్మోనా? ఏంటమ్మో ఇలాగే మేము కూడా భూలోకంలో అమ్మో అని అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి బొమ్మ మీద బొమ్మ చూపించట్లే. నా శిక్ష పూర్తయ్యే లోపు మీ ఇద్దరికి నేను శిక్షణ ఇస్తానుగా. ఫాలో మీ. భూలోకంలో ఉన్న భార్య నరకలోకానికి వచ్చిన 10 నిమిషాల తర్వాత లెగవరా పైకి. ఏది ఇట్లా తిరుగు. ఎంత టార్చర్ చూపించావురా సైకిల్ కి. కొరడా తీసుకొని నేను కొట్టాలా? ఎవరిని కొడతా? నేను ఆపమని చెప్పేంత వరకు కొట్టుకో. నువ్వు రావే. నాకెప్పుడు ఎదురు తిరగడానికే భయపడేది, ఎగిరెగిరి తంతుంది. కొట్టుకుంటున్నానే. అబ్బా ఇరుక్కుపో హత్తుకని వీర. మీరేంటి కొరాడతో కొట్టుకుంటున్నారు? నీకు ఇరుక్కుపో సాంగేసి నేను ఇరుక్కుపోయానురా. అంటే వీడు నాకు స్వాతంత్రం ఇచ్చేసి వీడి స్వాతంత్రం కోల్పోయినట్టున్నాడు. అరే భూలోకంలో ఆడవాళ్ళంటే అలా ఉన్నారేంట్రా? ఏమైంది పట్టుడు? నీ పిల్లం వచ్చిన 10 నిమిషాల్లో యమలోకంలో ఉన్న మా ఆడవాళ్ళందరినీ మార్చేసిందిరా. కొన్ని యుగాలుగా మారని మా యమలోకం మీ ఆవిడ వచ్చిన 10 నిమిషాలకి మాడిపోయిందిరా. చాలా మంది సెలబ్రిటీలు పైకి వచ్చారా, చాలా చేశారు, కానీ మీ ఆవిడ చేసినంత పెంట ఎవడ చేయలేదురా. ఏది నీ పిల్లని పిలువు, దాన్ని పిలువు. ఉండేది లేదు, గొంతు వాళ్ళు నొక్కేశారు. ఏంటి పనికి మాలిందారా? ఫస్ట్ నువ్వు కిందికి పోయా. నేను పోను. నా మొగుడు నాతో పంపించే వరకు నేను పోను. కింద ఊడిపోతుంది. అది ఊడిపోయినా పర్లేదు బట్టుడా, నేను మాత్రం పోను. అది ఊడిపోతే నువ్వు పోవడం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోయినా పర్లేదు బట్టుడా, నేను మాత్రం పోను. కళ్ళు మూసుకున్నా. అమ్మా బాబు వెళ్ళు వెళ్ళు. అబ్బా రే ఆ బోర్డు పెట్టండి రా. పెళ్ళైన మగవాళ్ళకి యమలోకంలో ప్రవేశం లేదు. అన్నా అరుస్తున్నానన్నా. వాడి కేకలే కాదు, పెళ్ళైన ఏ మగాడి కేకలేనొద్దురా, లేకపోతే మనం కేకలు పెట్టాలి. అంటే మామూలుగా పెద్దవాళ్ళు ఏమంటారంటే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని ఒక మాట ఉంది. సార్ చాలా సంతోషం సార్, ఈసారి పెద్దవాళ్ళు అన్నారు, సుమా అనలేదు మీరు. అదే మీ చెల్లెలు కావడం ఇట్లా దీన్నే అడిగి వేయించుకోవడం అంటారు. కానీ ఇది మరీ దారుణంగా ఉంది. నరకానికి వెళ్ళినా పెళ్ళం నరకం తప్పలేదని దారుణమైనటువంటి సిచ్యువేషన్ హిలేరియస్ గా చేశాడు. చంద్ర ఎప్పుడు చేసినా ఫ్యామిలీస్ కి టెదర్ కొడతాడు. ఈసారి ఈ లోకంలో కాకుండా నరకలోకంలో చూపించాడు. సూపర్ చంద్ర. అబ్బాజీ గారు నాకు ఒక విషయం బాగా నచ్చింది. మగాడు చచ్చాక కూడా ఆడవాళ్ళు మళ్ళీ చంపుతారనేది బాగా చూపించారు. ఎక్సలెంట్, అది మాత్రం బాగా నచ్చింది. పాపం అబ్బాజీ గారు అపర్ణకి బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళ ఆవిడ చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఆడవాళ్ళ గురించి నా స్కిట్ లో క్లారిటీగా చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? చంద్రన నాకు బాగా డౌట్. అయితే నన్ను అడుగు, ఆయన అడుగు. గురూజీ మిమ్మల్ని కొన్ని సందేహాలు అనుమానాలు నాకు వచ్చినాయి కాబట్టి అడుగుదాం అనుకుంటున్నాను. నీకు సందేహాలు అనుమానాలు వచ్చినట్టు లేదు, డయాబెటీస్ పైల్స్ వచ్చినట్టుగా ఉంది. భార్య మీద ఇప్పటివరకు ఎవరైనా పుస్తకం రాశారా? భార్యని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలా అనే పుస్తకం రాశారు. అవునా? అది పబ్లిసిటీ చేశారా? అవలేదు. అదే ఎందుకు? వాళ్ళ భార్య పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఉత్తమ ఇల్లాలు ఎక్కడ ఉంటుంది? నా గురించేగా. అక్క మీరు ఉత్తమ ఇల్లాలు అసలు కాదు, పొద్దునైతే టీవీలోనే ఉంటారు. నేను టీవీ ఇల్లాలని. ఇంకో సందేహం గురువు గారు, అది చెప్పాలంటే నాకు సిగ్గైతుంది. శోభనం అంటే ఏంటిది? ఈ విషయం మాత్రం మీ గురువు బాగా సమాధానం చెప్పగలరు. చెప్పే అదే గేదె పాలు చేతికి ఇస్తారు, చిన్నప్పుడు తాగిన ఉక్కు పాలతో కక్కిస్తారు. సూపర్ గురువు గారు, చాలా అద్భుతమైన సందేహాలు తీర్చారు, నాకు చాలా అర్థమైంది. థ్యాంక్ యూ. ఊరుకో పిచ్చినాయన, మీ గురువు గారికే చాలా డౌట్స్ ఉన్నాయి. అబ్బా చెప్పిన తర్వాత ఆడవాళ్ళ గురించి నాకు చాలా క్లారిటీ వచ్చేసిందిరా. హిమాలయాలకు వెళ్ళిపోవడం ఖాయం. ఒకవేళ అది పని చేయకపోయినా ఓ లారో బస్సో తీసుకొని వెళ్ళిపోతాం, కానీ వెళ్ళడం మాత్రం పక్కా. షేర్ ఆటో తీసుకొని వెళ్ళండి. ఇందాకటి నుంచి వెళ్తా అంటున్నారు. ఎప్పుడు కదులుతారు? వెళ్తే మేము నీకు మైక్ అక్కర్లేదు, నువ్వు మామూలు మాట్లాడి వినబడుతుంది ఇక్కడ దాకా. సార్ విత్ యువర్ పర్మిషన్ ఇతన్ని కొంచెం పంపించేద్దాం అనుకుంటున్నాను. జూకి వెళ్ళటం కుదరదు. అమ్మా ఇంటికి వెళ్ళమ్మా. హలో, నాకు కూడా ఇల్లు ఉంది, కానీ అందరు మగాళ్ళగా 7 గంటలకి తలంచుకొని గొర్రెల డ్యూటీ వదిలేసి ఇంటికి వెళ్ళను. నాకు నచ్చినప్పుడు ఇంటికి వెళ్తా. అంటే అస్సలు మీ ఆవిడకి నువ్వంటే ఇట్లా గడగడ షివరింగ్. మన పేరు చెప్తేనే దాని గుండెల్లో ఉద్దు తుఫాన్ వస్తుంది. ఇన్ని చెప్పాడు కదా, ఒరిజినల్ ఏంటో చూద్దామా? ఈడేం కొలువు చేస్తున్నావురా? ఇక్కడ గురూజీకి బాడీ గార్డ్. ఇంట్లో పెళ్ళానికి బాడీ గార్డ్ ఉండనికనే శాత కాదమ్మా ఈ మొగాయనకు. ఆ గురూజీకి ఈయన బాడీ గార్డ్ అంట. సిగ్గు లేదురా నేను బాడీ గార్డ్ పెట్టుకోనికి? ఎవరు ఆయనకు బాడీ గార్డ్ పెట్టుకుని? ఆయన నీకు పిల్లలు అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదన్నోడు 6 మందిని ఎందుకు అన్నవరా? నేను ఒక్కడనే కన్నానా? నీ కోఆపరేషన్ తో కన్నా. అరే కొమరం, తప్పు నీదే. పశువులంటే మాకు ప్రాణం అనే మాట ఎందుకు వాడే ఫస్ట్? అప్పటి నుంచి వాడు లోకు చేసుకున్నాడు నిన్ను. బాబు గారు డైటింగ్ చేయమన్నారు. పొద్దుగాలు ఏం తిన్నావురా? 2 ఇడ్లీ తిన్నా. 2 ఇడ్లీ తింటే ఇంత దున్నపోతురాకి ఎట్లా పలిచినవరా? అంటే 2 ఇడ్లీలో 1 కేజీ మటన్ కలుపుకొని తిన్నా. డాక్టర్లు ఏమంటున్నారు డైటింగ్ లో? అన్నం తక్కువ తినండి, కూర ఎక్కువ తినండి అన్నారు. కూర తినమంటే ఆ కూరగాయలను తినే జంతువులను వేసుకొని ఎవరు ఈ ట్రాక్ రాశాడు? అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్క అయితా అన్నాడు. గన్నవరం పంది లెక్క అయింది. గురూజీని చూడవే, ఎంత నిర్మలంగా నిష్కలంగా ఉన్నారు. మహిళలకి ఎంత దూరంగా ఉంటారు ఆ వ్యక్తి. ఒరేయ్, మిమ్మల్ని పెళ్ళాలకు దూరం ఉండమని చెప్పి ఆ గురూజీ పక్కన 3 ఆడలను పెట్టుకొని ఊపిపించుకుంటున్నాడు కదరా. ఆడేం గురువురా? ఆయనేం గురువు? సరే 7 గంటలకల్లా ఇంటికి వస్తాను, వెళ్ళిపో. 7 గంటలకల్లా రాలేవనుకో, 7 గంటలకల్లా ఇంటికి రాలేదనుకో, నీకు అంతగా అవసరమైతే ఈ AK-47 తుపాకీ నాదే, కాల్చిపాడే. అమ్మో, నీ తుపాకీ గురించి నాకు చెప్పుతున్నాడమ్మా. నీకు దండం పెడతా, పోవే. 7 గంటలకు వస్తా. 7 గంటలకల్లా రాలేవనుకో, మీ గురువు ముందల్ని అనగబెట్టి తొక్కుతా. ఏం చేసినా వీళ్ళు వెళ్ళట్లేదేంటి? మనం ఏదో ఒకలాగా వీళ్ళు వెళ్ళగొట్టాలంటే అబ్బాజీ గారిని వెళ్ళి మస్కా కొడతాం, ఆయన మొగ్గులో దింపుదాము. మేము ఒక అద్భుతమైన పని చేయబోతున్నాం, మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నాకు ఆడవాళ్ళ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. ఫస్ట్ మేము ఆడవాళ్ళ అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో నీకు కూడా నమ్మకం లేదనుకో. సరే వెళ్ళండి. అబ్బాజీ, నువ్వు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు? నువ్వేంటమ్మా అదేదో తాడు కట్టుకున్నావు చేతికి? అంటే మిమ్మల్ని చూశాక నేను గాల్లో తేలుతున్నాను, ఎగరకుండా. అది ఓహో, అదే తాళ్ళ ముగ్గడదానుకున్నా నేను.
అవన్నీ పట్టించుకోవద్దు, ఇది మీకోసమేనండి. అబ్బాజీ గారు, మమ్మల్ని ఏమో ఆడవాళ్ళకు దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు, మీరేమో ఆడవాళ్ళతోనే పులిహార కలుపుతున్నారు. ఏంటి అబ్బాజీ గారు ఇది? పిచ్చివాడు, ఈ జిడ్డు మొహాలతో నేనెందుకు పులిహార కలుపుతాను రా? రంభ ఊర్వశి మేనకల్ని చూసిన వాడిని మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తున్నాను. రంభ ఊర్వశి మేనక త్వరగా పంపించండి. అదుగో అదుగో. చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పందెందు లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిశాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని అబ్బాజీ గారు, ఏంటండి రంభ ఊరసి మేనక కనబడతాను, అక్కడ కూడా ఈ లేడీ గడపలే కనబడ్డాయి. బాబు గారు మీరు చెప్పండి, వీళ్ళు ఎలా చేశారు? వీళ్ళు ముగ్గురు చాలా బాగా చేశారు, కానీ యాక్చువల్ గా వీళ్ళు రంభకి ఊర్వశి మేనక డూపులు. యాక్చువల్ గా వాళ్ళు వేరేలా ఉంటారు. ఇప్పుడు వస్తారు చూడండి, ఒరిజినల్ రంభ ఊర్వశి మేనక వస్తున్నారంట. వాళ్ళని మీరు బెంచ్ మార్క్ కింద పెట్టుకోండి, ఓకేనా? సుధీర్, మేము చాలా సార్లు స్వర్గం వదిలిపెట్టి భూలోకి వచ్చాం. అమ్మాయి, ఇలా నువ్వు డెలివరీ టైంలో బయట తిరగడం మంచిది కాదు. Do you know we are my Rambha?
నేను ఊర్వశి. ఊరంతా కలిసి ఇంత మసి తయారు చేసినావు, నువ్వు ఊర్వశా? నేను మేనకని. మే నెలలో కాసే ఎండకి ఎండిపోయినట్టున్నావు. అక్క ఇన్సల్ట్ చేస్తున్నాడే, మనం వెళ్ళిపోదాం పా. ఏం చేస్తున్నావే? వెళ్ళిపోదాం. అబ్బా అది వేరు ఇది వేరు, అయినా ఉంగరం మహత్యం ఇప్పుడు పనిచేయదు. బాబు గారు మీకు ఎన్ని ముద్దులు పెట్టానో తెలుసా? మీకు నాకు ఒకటి ఇవ్వచ్చు కదా. రంభా, ఊర్వశి, మేనక, నీకును అబ్బాజీ గారికి మాత్రం ఒకటైతే సామ్యం ఉంది. మీరు ముగ్గురు ఆయన ఒకటే దగ్గర విగ్గులు తీసుకున్నట్టున్నారు. అక్క వీళ్ళంతా ఇక్కడ నన్ను మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారే. మేనక నీకు వీసా అపాయింట్మెంట్ టైం అయింది, ఎల్లు అమెరికా. అయ్యో మళ్ళీ నాకు వీసా ఇచ్చారా? ఇస్తారేమో, వెళ్ళు. ఇలాగే నువ్వు రానే. బాయ్. నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తల పట్టేసింది. వాళ్ళు అందంగా ఉన్నారని జలస్ నీకు. ఏం లేదు సార్, మేకప్ తీసిన తర్వాత మనం కూడా సేమే. ఐ నో ఇట్స్ నాట్ అ జోక్, బట్ స్టిల్ నాకు ఒక పాట వినాలనిపిస్తుంది, ఒక మంచి పాట. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి. అమ్మా అమ్మా దేవదాసే దేవదాసే. అయ్యా అయ్యా. ఓకే, ఇప్పుడు వర్షిని పాడు. పాడు గజాల. ఉండిపోరాదే నువ్వు ఆపేరాదే. బాబు గారు ఏంటి బాబు గారు ఇది నాకు అర్థం. పర్లేదు, బాగా చదివు, కరెక్ట్ గా ఉంది. ఈ అమ్మాయికి ఇద్దాం సార్, అసలు సిసలైనటువంటి సింగర్. బాను పాడమా. ఏరు శనగ కోసం మట్టి నీ తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. ఎవడాడు మాట్లాడేది? భానుగారు పాట పాడుతుంటే ఇక్కడ మధ్యలోనే. బాగా పాడింది, చక్కగా పడింది. సేమ్ ఒకప్పుడు నేను అంటే ఊరుకు ఇండస్ట్రీలో నేను మెడ్రాస్ ఉన్నప్పుడు జగ్గయ్య గారు పాడేవారు ఇట్లాగే. ఓకే ఓకే, ఇలా కాదు కానీ యాక్చువల్ సింగర్స్ వచ్చి పాడతారు, అది బెటర్. వాళ్ళని పిలిచేద్దాం. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడర నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడర నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాసేగా చూపులతో నా కనులు, నువ్వు చూడకపోతే ఎర్రగా కంది చిందేగా సెగలు. నీ ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఆడే ఎదసడులు, నువ్వు నెట్టేస్తే అలా నిట్టూర్పుతో నా నిష్ఠురపు విలవిలలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడర నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా. నా చూపు తాకినా పులకవా పలకవా, వల వేసి వేచి చూస్తున్నా దొరకని దొరకవా. ఇష్టమైన సఖియా ఒక్కసారి చూడవే చెలియా. చక్కనైన పిల్లాడే నిన్ను కోరుకున్నాడే సఖియా. ప్రియతమా పలికినది హృదయమే సరిగమా,
చిలిపిని తలపుతో తెలిసినది వలపులో మధురిమా. శృతి రంజని అండ్ సాకేత్. అంటే రెగ్యులర్ గా వినేటువంటి పాటలని మనం వేరే వర్షన్లు విన్నాం అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నువ్వు ఫస్ట్ తనని చూస్తున్నావు అనుకోవట్లే, రామ్ ప్రసాద్ చూసి పాడుతున్నావేంటి అనుకున్నాను నేను. నా చూపు అంత తేడా కాదండి. వీళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికని హిమాలయాలకు వెళ్ళిపోతున్నారంట. మరి నువ్వేమో పెళ్లి చేసేసుకుంటున్నావు. అబ్బాజీ మీరు ఈయనకి ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? పుష్పక విమానంలో ఇంకొక ప్లేస్ ఖాళీ ఉంది, అది మీరు ఎక్కి వెళ్ళిపోండి, అది మీరు ఎక్కి వెళ్ళిపోండి. నాగబాబు గారు బాగుంది, మంచి ప్రయోగం. మేల్ ఫిమేల్ వెర్షన్ లో పాడడం. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ సార్. వీళ్ళ అమ్మా నాన్న ముందు జాగ్రత్తతోనే శృతి అని పేరు పెట్టేశారు. అసలు శృతి అని పెట్టారు. చిన్న టచ్ నాకు కూడా ఇచ్చింది, చాలా థ్యాంక్స్. నా చేతిలో 10 మార్క్స్ బోర్డు ఉంటే దానికి ఇచ్చేవాడు, నీకు ఇచ్చేవాడు. ఓకే, థ్యాంక్ యూ సాకే, థ్యాంక్ యూ శృతి. మనం అందరం పాట పాడాం కానీ అబ్బాజీ గారికి కూడా పాట వచ్చు. కింద ఫైర్ పెట్టినట్టు ఫేస్ అలా పెట్టాడు. ఏదో ఒకసారి అబ్బాజీ గారు పాడండి. ఇది సామజ వరగమన. సామజ వరగమన. సామజలో వరగమన, సామజలో వరగమన, సామజలో వరగమనైతే ఓ బాబాజీ అబ్బాయిల మీద అమ్మాయిలకి దౌర్జన్యం ఎంతలా ఉంటుందో మా వాళ్ళు పాట రూపంలో మీకు వినిపిస్తారు, చూడండి. ఏంటి ఈ ప్రోగ్రామ్ లో కూడా మీ పాటలు ఉన్నాయా? ఓ సరే పాడండి అయితే. గురువు గారు మీ కోరిక మేరకు మన మగాళ్ళని వాళ్ళు ఎలా అనుస్తున్నారో మేము పాడి వినిపిస్తాం, చూడండి మీరు ఇప్పుడు. జీవన నువ్వు అందుకో పాట. నువ్వు గిన్నెలు విసిరి కొడితే వచ్చాయే ఈ బొబ్బలు, నా చుట్టూ పట్టుకు వదలవే దయలేదాసలు, నీ కళ్ళకు కావాలి అన్ని కనపడిన ప్రతి నగలు, వాటి కోసం చాకిరి చేస్తున్నానే ప్రతి రాత్రి పగలు. సామజ వరగమన నేను డ్రమ్స్ నువ్వు తమన, ప్రతిరోజు నన్ను వాయిస్తావే చెప్పగలనా. సామజ వరగమన నేను డ్రమ్స్ నువ్వు తమన, ప్రతిరోజు నన్ను వాయిస్తావే బయట చెప్పగలనా. సామజ వరగమన నేను బాలు నువ్వు సచిన, నువ్వు విసిగిపోవు అస్సలు సెంచరీలు కొట్టినా. చూడండి అబ్బాజీ గారు, ఆడవాళ్ళ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు మా మీద ఎలా సాగిస్తున్నారు. నువ్వు చెప్పు సుమక్క, అవునా కాదా? మీరు అమ్మాయిలు పెట్టే బాధల గురించి పాట పాడారు, ఇప్పుడు అబ్బాయిలు పెట్టేటువంటి టార్చర్ల గురించి మేము చూపిస్తాం మీకు ఒక స్కిట్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అందరికీ నమస్కారం అండి. నేను తులసి చెట్టుకు పూజ చేసుకుని వస్తాను. ఈయన నిద్దట్లో కూడా పంతమాండు. అమ్మా తులసమ్మ తల్లి, నేను ఏం మాట్లాడినా మా ఆయన అపార్థం చేసుకుని నన్ను కొట్టేస్తున్నాడు. మా ఆయన నన్ను అర్థం చేసుకున్నట్టు దీవించి తల్లి. ఇదండి, ఇది 227 చెట్టు. ఒక్క చెట్టు కూడా నా మొక్కు తీర్చట్లేదు. వస్తున్నానండి. అమ్మా మా ఆయన కాఫీ ఇచ్చే టైం అయింది, నేను రేపు పొద్దున కలుస్తాను. మొక్కే కదా అని మొక్కేస్తే దానికి అదే పీకేసుకుంది. ఏమండి, మగధీర రామ్ చరణ్ కదండి? తీసుకొని ఇచ్చే రామ్ చరణ్ కి ఇచ్చే. అయ్యో, కాఫీ రామ్ చరణ్ కి, టీ రామ్ చరణ్ కి, ఈ అన్నం రామ్ చరణ్ కి పెట్టు, లేదా జ్యూస్ కూడా రామ్ చరణ్ కి ఇచ్చి. ఇంట్లో ఉన్న మొగుడిని పట్టించుకోవడం చేత కాదు, కానీ మగధీరలో రామ్ చరణ్ మాత్రం బాగానే పట్టించుకుంటావు. నా ఉద్దేశం అది కాదండి. అడిగేంత వరకు కాఫీ ఇవ్వ నువ్వు. మేము అడుక్కోవాలా? మొగుడు తీసుకొని లోపల పడేవే. పొద్దున్న నుంచి పాతి సామాన్లు అమ్ముకుంటూ ఉంటాను నేను. పాతి సామాన్లు అమ్ముకుంటూ ఉంటాను నేను. మీరు మాట్లాడుతున్నారు కదా అని. మాట్లాడుతున్నప్పుడు కాఫీ ఇచ్చేస్తావా? అంటే ఇష్టం వచ్చిన కాఫీ ఇస్తావా? నీ ఇష్టం వచ్చినప్పుడు కాఫీ ఇవ్వకు, నాకు ఇష్టం వచ్చినప్పుడు కాఫీ పిచ్చి పిచ్చి చేసలేక ఏమనుకుంటున్నా నా గురించి? తర్వాతేంట్రా ఏం మాట్లాడుతుంటే? అంటే మొగుడంటే వేస్ట్ గా అనుకుంటున్నావా? కాఫీ వానికి ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఇవ్వవా కాఫీ? ఈ కాఫీ
ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, హస్బెండ్ అంటే పెళ్ళం బెండు తీసేవాడే హస్బెండ్, పెళ్ళం బెండు తీసేవాడే హస్బెండ్. నిన్ను ఇట్లా కాదు నీ సంగతి. నా మొగుడు పొట్టోడు, దేనికి పనికిరాడు, నన్ను కొట్టం కూడా కొట్టలేదని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావు. మరి ఎందుకు టేబుల్ వేసావు? అంటే తీసేస్తావా నువ్వు టేబుల్? ఇక్కడ పెట్టు, నువ్వు పోయి దగ్గర తీసుకెళ్ళవా? నీ అమ్మ కడుపు కాలని తీసుకెళ్ళమని టేబుల్ కాదు నన్ను. బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఏంటే ఉదయాన్నే లేవాలని తెలియదా? అబ్బా రాత్రంతా మీరు ఎక్కడ పడుకొని ఇచ్చారండి? అయినా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానులేండి. డాక్టర్ అపాయింట్మెంట్ ఎందుకే? నాకేమైందని? గురకండి, దాని వల్లే కదండి రాత్రి పడుకోలేదు నేను. అయినా ఇప్పుడు చూసారా అండి, ఈయన నా మొగుడంట. అయినా నేను అడిగినంత పేమెంట్ ఈవెంట్ కి ఇస్తున్నప్పుడే నాకు ఎక్కడో డౌట్ రావాలి. సరే అది కాదు, మీకెంత మాట్లాడారు పేమెంట్? నేను పెద్ద పేమెంట్ పట్టించుకోలేదు. వాళ్ళు ఫోన్ చేసి విష్ణుప్రియ నా భార్య అన్నారు అంతే. ఆ సంతోషంతో ఒప్పేసుకున్నానండి. మీరంటే అసలు. సరేలే, ఇప్పుడు స్కిట్ లోకి వద్దామా? మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను. సరేలేండి, పక్కింటి ఆవిడకి వాళ్ళ ఆయన నగలు కొనిచ్చారంట, చూసి నేను నా ముక్కు మీద వేలేసుకున్నాను. నీ ముక్కు మీద వేలే కదా, పెద్ద వెంచర్ వేయచ్చు. ఏంటో ఈ ముక్కు వల్ల నాకు అన్ని చిక్కులుగా ఉంది. చిక్కులు కాదు, నీ ముక్కు వల్ల మంచి మంచి చెక్కులు వస్తున్నాయి. అయినా ఎక్కడైనా పెళ్లి కొడుకు పట్టుబట్టలతో వస్తాడు, ఇక్కడ ఏంటో బట్టే పెళ్లి కొడుకులో వచ్చింది. హలో, బట్ట కాదు అది, దేవుడు మొక్కు. ₹1,00,00,000 లాటరీలో వస్తే నేను గుండు చేసుకుంటాను మొక్కాను, నాకు 50 లక్షలు వచ్చింది. అందుకే సగం గుండు చేశాను. అయినా నా రేంజ్ ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అంతా నా కర్మ. నన్ను చిన్నంతనే వేస్తున్నావా? నేను పూజ చేస్తే పూజా హెగడే, బస్ ఎక్కితే బిపాస బాసు, వీళ్ళందరూ వచ్చి నన్ను పెళ్లి చేసుకో లేకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామన్నారు. మరి అంత అందంగా ఉన్నప్పుడు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. చేశాను, వాళ్ళు కమిట్మెంట్స్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? సినిమా పూర్తయ్యే లోపు నువ్వు బతికే ఉండాలని కమిట్మెంట్ అడిగారు. అయినా మీ నాన్న నాకు ₹1,00,00,000 ఇస్తాన కట్నం ఇప్పటి వరకు లేదు. మా నాన్న ఉన్నంతలో మీకు ఇచ్చారు కదండి. సై ఉన్నంతలో చూసుకోవాలంటే ఏ సుధీర్నో ఏ పొట్టి చంటినో చూసుకోవాలి, ఇంత అందగా ఎందుకే నీకు? నువ్వు కట్టం ఇవ్వకుంటే నీ నొదుటిన బొట్టు ఉండదు. నువ్వు కట్టం ఇవ్వకుంటే ఆషాఢ మాసంలో 25% డిస్కౌంట్ ఉండదు. నేను నిన్ను మామూలుగా కొడదామనుకున్నా, ఈ రేంజ్ తోటి నిన్ను కట్నం ఇవ్వకుండా పర్లే, నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ నీతో పాటు రేపు ఇంకా 4 సౌతులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఇంటి పేరు సౌతుల నిలయమని పెడతాను. అడు లోపల నడు, బయటికి పదా. నీ ఇష్టం వచ్చిన బిహేవియర్ చేస్తావు నా మీద. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏంటి సార్ ఎంత బాగా కొడుతున్నారు సార్ భార్యని? సార్ అందరం కూడా ఎందుకు కొడుతున్నారు సార్? ఇప్పుడు మనం భార్యను కొడుతున్నాం అన్న విషయం నలుగురికి తెలియకుంటే ఆ కొట్టుడు ఎందుకు రా నవీన్? ఏం చెప్తారు సార్? ఇప్పుడు నా సంగతి ఓకే, నేను కొట్టేటప్పుడు మీ ఆమెని కూడా నువ్వు కొట్టడానికి వచ్చావు దేనికి? ఇంట్లో ఎవడైనా కొడతాడు భార్యని, బయటికి తీసుకొచ్చినోడికే ఒక రేంజ్ ఉంటది. ఇట్లా ఫ్రంట్కి రండి. సార్ మీరు మా భార్యను ఎందుకు కొట్టారు సార్? సొంత భార్యను ఎవడైనా కొడతాడు, పక్కింటోడి భార్యను కొట్టేవాడికి అసలు మీరు మామూలు కాదు సార్. నాకు చిన్న క్వశ్చన్ సార్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు అందరు భార్యలు ఇంట్లో కాకుండా రోడ్డు మీద తీసుకొచ్చి ఎందుకు కొడుతుంటారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నైస్. ఇంట్లో కొట్టామనుకో గృహహింస అంటారు, రోడ్డు మీద కొట్టామనుకో రోడ్డు హింస అనలేరు కదా. ఎలా కొట్టాను సార్? కొట్టడం అంటే అదే, భార్య కొట్టడం అంటే యాక్ట్ ఉండాలి. ఇట్లా చూపిస్తాను. ఇప్పుడు నువ్వు భార్య అనుకో, నేను భర్తను అనుకో, అయిన దానికి కాని దానికి ఎలా కొడతానో చూడు. ఏమండి నువ్వెక్కడికి రా అంటే భార్య అన్నారు కదా. అరే క్యారెక్టర్ గంట గాడిదే.
వచ్చి కొడతాడు. ఈ పొట్టోడు నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాడు. గిన్నీస్ రికార్డ్ అంటూ ఉంటే ఈ పొట్టోడికే వస్తది. కొట్టడంలోనా అక్క? అవునరా, కొట్టడంలోనే. అయినా నేను పూర్వ జన్మలో గుడి గంటలో పుట్టాను అనుకుంటా అక్క. గంట గంట కొడుతున్నాడు అక్క. నువ్వు పర్వాలేదు చెల్లా, నేను ఐస్ క్రీమ్ బండి గంట అయి ఉంటానే. వీధిలో ఉంటా తిప్పి తిప్పి కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా చెల్లు. అక్క మనం ఇంకేలా బాధపడుతూనే ఉండాలా? మనల్ని ఎవరు కాపాడు? దేవుడా, మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? ఏమైంది? అనుకున్నదేగా జరిగింది. మీ మొగుళ్ళు మీకన్నా బలవంతులు, కొట్టడంలో మీకన్నా పెద్ద కేడీలు. వాళ్ళ ఈగోల్ని, వాళ్ళ కండ కావరాన్ని ఎదిరించడానికి మీ దగ్గర ఏముంది? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికి అది ఒకటి చాలు మిమ్మల్ని గెలిపించడానికి. ఈ పోరాటంలో ఉండేది మీరిద్దరే కాదు, మీతో పాటు ఎంతో మంది పెళ్ళాలున్నారు. వాళ్ళ ఆశలున్నాయి, వాళ్ళ ఆశయాలున్నాయి. ఈ ఇల్లు మీది, ఈ నేల మీది, ఈ చెయ్యి మీది, ఈ గోరు మీది. Claw them with your fingernails. Yes, yeah. Pinch them with your finger. Yes. Jump and beat them, రే. ఇక్కడేం చేయబోతున్నారు? రెండు నిమిషాల్లో నువ్వు రాకపోతే మూడో నిమిషం నీ చావని చెప్పాను కదా. ఏ మొగుడంటే ఆ మాత్రం అధికారం లేదా నీకు? చాలా సీరియస్ కమిట్మెంట్ లో ఉన్నట్టు తర్వాత కలుస్తాను. ఏంటో తర్వాత కలిసి ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు. అరే ముగ్గురంటే మరీ అలసట అయిపోయింది మీకు. ఏమనుకుంటారు నా గురించి? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, ఫుల్ జోష్ లో ఉన్నా సార్. వెరీ గుడ్. ఈ భవిష్యత్తు 15 నిమిషాలు నాకు అర్థమైపోతుంది. చూడండి సార్, రెచ్చిపోతా. ఏమే ఆఫీస్కి వెళ్తుంటే ఎదురుగా రావా? పందులు వెళ్ళేటప్పుడు సింహాలు ఎదురు రావు. నోరు లేస్తుందంటే నోరేంట్రా? నీ రేంజ్ కి నేను తక్కువ? రోడ్ మీద కొడతారు ఎవరైనా? ఇంట్లో ఎవరైనా కొడతారు. అందరి ముందు కొట్టే వాళ్ళకే ఒక రేంజ్ ఉంటుంది. ఏంట్రా? సార్ ఏమంటారు? ఫినిషింగ్ టచ్ బాగుందా? చాలా బాగా చేశారు. భర్త బాధితుల సంఘం అని జోకులు ఆడవాళ్ళ మీద వేస్తాం, ఈసారి రివర్స్ లో వేశారు. చంటి కుర్చీ ఎక్కి కొట్టడం హైట్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇక్కడైతే బాగా నవీను విష్ణుప్రియ అసలు గుడ్ పేరు. నువ్వు ఫర్దర్ గా కంటిన్యూ చేయొచ్చు. ఏమా ఏ నవీన్ విగ్గు పెట్టి గడ్డం తీస్తే ఎలా ఉంటాడు తెలుసా? సుధీర్ గడ కన్నా బ్రహ్మాండంగా ఉంటాడు. సుధీర్ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరు చెప్పారండి? మీకేమో గడ్డం ఎక్కువ, దానికేమో సరిపోద్ది, కరెక్ట్ గా సెట్ అయిపోతారు. థ్యాంక్ యూ సుధీర్ అన్న, థ్యాంక్ యూ సుధీర్ అన్న. అబ్బాజీ గారు, మీరు చేసింది బానే ఉంది కానీ మొదట్లో మేము మిమ్మల్ని ఎంత బాధలు పెట్టినట్టు చూపించినా చివరికి ఏమైంది? పాప వాడిని పిచ్చగొట్టుడు కొట్టారు. ఇలాంటి మహాతల్లుల నుంచి దూరంగా ఉంచడం కోసమే ఇలాని పంపించేస్తున్నాను. మీ ఇంటికి కూడా వస్తాం మేము తర్వాత. రండి రండి రండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అబ్బాజీ గారు, వీళ్ళు వస్తున్నారు రావట్లేదు నాకు తెలియట్లేదు. నేను మట్టికి వెళ్ళిపోతానండి. ఏమైంది? ఎంతసేపు వెయిట్ చేయాలండి? నన్ను ఎవరు ఆపొద్దు దయచేసి, ప్లీజ్. ఓకేనా? ఎవరు పనులు? ఓ, నేను వెళ్ళిపోతున్నా. నాకు అర్థమైంది నన్ను ఎవరు ఆపరు అనేసి. నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరా? నేనున్నానన్నా. ఏంటండి ఇది? ఏమన్నా బాగుందా? పెద్ద కూతురికి 50 లక్షలు కట్ట నుంచి పెళ్లి చేశాను. ఎవరి వల్ల? మీ వల్ల. రెండో కూతురికి 1 కోటి రూపాయలు కట్ట నుంచి పెళ్లి చేశాను. ఎవరి వల్ల? మీ వల్ల. దానికి ఇప్పుడు 3వ నెల. అదెవరి వల్ల రా బాబు? మీ వల్ల కాదులేండి. ఇప్పుడు 3వ కూతురు పరిస్థితి ఏంటండి? ఏంటి నీకు 3వ కూతురు ఉందా? నాకు ఎప్పుడు చెప్పలా? ఇన్ని మూరలు కొంటుంటే మీకు ఎలా చెప్తాను నేను?
అన్ని మూరలు నీ దగ్గర కొన్నాడా? నా దగ్గర కొన్న మూరలన్నీ కలిపితే చంద్రమండలం మీదకి 2 సార్లు రావచ్చు. చంద్రమండలం మీదకి 2 సార్లు రావచ్చు. అన్నా ఆఫ్టర్ మల్లెపూలకు వస్తు నువ్వెందుకన్నా ఆగిపోవడం? వెళ్ళిపో అన్నా. ఏంటంటే ఆఫ్టర్ ఆల్ మల్లెపూల ఏ పూలైనా వికసించడం కోసం పుడతాయండి, కానీ మల్లెపూలు నలుగు పోవడానికి సిద్ధపడి పుడతాయండి. అలాంటి మల్లెపూల ఆఫ్టర్ ఆల్ మల్లెపూలు అంటారేంటండి మీరా? సారీ. మల్లెపూలు మూరల్లో ఉండేది దారం, నువ్వే నా కుటుంబానికి ఆధారం. ప్రతి బియ్యం గింజ మీద తినేవాడు పేరుంటదన్న, ప్రతి మల్లె పువ్వు మీద నీ పేరుంటదన్న. అంత పని చేయొద్దండి. మల్లెపూలండి మా సుధీర్ అని మమ్మల్ని కొనట్లేదని చెప్పి ఊరేసుకోబోతున్నాయండి దారంతో. ఒరే నీలాంటోడే అడిగేవాడు సుధీర్ అయితే బ్రోకర్ చెట్టుకు చేరగట్టి డబ్బులు వసూలు చేశారట. అన్న కొన్ని సిచ్యువేషన్ లో గుర్తుందో లేదో అన్న, సడన్ గా ఫోన్ చేసి ఒరే అనుకోకుండా వచ్చేసానరా పలానా చోట ఉన్నాను మల్లెపూలు తీసుకురారంటే నేను ఎన్నిసార్లు డోర్ డెలివరీ చేశానన్నా. ఈ మల్లెపూలు ఎక్కడితో ఆగిపోకూడదన్న, మల్లెపూలు వాడిపోవాలి, ఈ మల్లెపూలు నువ్వే వాడిపోవాలి. నువ్వు హిమాలయాలకు వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడే ఆగిపోవాలన్నా, ఆగిపోవాలి. ఇక్కడ నుంచి నువ్వు సుడిగాలి సుధీర్ కాదన్నా, మల్లెపూల సుధీర్. చాలా సువాసనలు వెదజల్లే ఒక అద్భుతమైన స్కిట్ చేశారు. ఎలా ఉంది బాబు గారు? బాగుంది. ఇక్కడ కేవలం సుధీర్కి వచ్చింది ఒక ఖాతాయే గానీ యాక్చువల్ గా సెంటు కొట్టోడు, మెడికల్ షాపులు చాలా ఉంటాయి. తలనొప్పి టాబ్లెట్లు రా నీకు వాడతాను. నేను వెళ్ళిపోతానండి, ఇంకా నా వల్ల కదా. హలో హిమాలయాలకు వెళ్ళి ఉండడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇక్కడ బోలెడంతా దాని మీద ప్రాక్టీస్ చేస్తేనే గానీ అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయలేరు. చాలా కష్టం. ఊపిరి ఆపుకోవాలి. నేను ఊపిరి ఆపుకొని చాలాసేపు ఉంటాను. నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను నేను. ఆడేదో చాలా ప్రిపేర్డ్ గా వచ్చాడు, డ్రెస్ కూడా మార్చుకొని వచ్చాడు. ఏంట్రా కథ? చూడండి, ఊపిరి ఆపుకొని ఉండాలి అంతే కదా. చూడండి పోనీ మేము చూడగలిగిందేనా? సుధీర్ ఊపిరి పీల్చకుండా ఉంటాడంట. ఎక్కడ ఉంటావు గాలి పీల్చుకుంటే? కొంచెం ప్రాక్టీస్ చేశాను సార్, చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. చెప్పు అయితే. కానీ ఊపిరి తీసుకోకుండా అంతసేపు ఉండి ఇక్కడికి రాగానే ఒకసారి వదిలేస్తే ఓకే చూద్దాం.
మొత్తానికి గట్టిగా నిర్ణయం చేసుకున్నావు హిమాలయాలకు వెళ్ళాలి అని. కానీ భలే చేసావు సుధీర్, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు టెలివిజన్ లో నాకు తెలిసి. ఇలా బాబు గారు వెరీ లాంగ్ బ్యాక్ కొన్ని విన్నాం, తెలుగు టెలివిజన్ లో నేను చూడలేదు. అసలు యాక్చువల్ గా హ్యారీ హౌడిన్ అనే అతను గొలుసులు కట్టేసేసి దానికి లాక్స్ వేసి పెట్టిలో పెట్టి సముద్రంలో పడేస్తే బయటకు వస్తాడు అతను. అది వింటమే కానీ ఇప్పుడు సుధీర్ చేసిన తర్వాత బహుశా ఈ ట్రెండ్ లో చేస్తుంటాడేమో. గుడ్ సుధీర్, కీప్ ఇట్ అప్. సో ఇదే ఇన్స్పిరేషన్ తో నెక్స్ట్ జరగబోయేటువంటి న్యూ ఇయర్ ఈవెంట్ కి సముద్రంలో వేశారు. సీను మీ అభిప్రాయం? అదేంటంటే ప్రతి ఈవెంట్ లో ఏదో కొత్తగా చేయాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలి అంటే ఒకసారి అన్నాడు మాట, ఎంటర్టైన్ చేయడం కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను. అబ్బాజీ గారిని అడుగుదాం. అబ్బాజీ గారు ఎక్సలెంట్ ఫీట్. అబ్బాజీ గారు ఇది ట్రై చేశారు ఇంతకు ముందు, సోడాలో మునిగారు ఆయన. చంటి గారు నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది వీడు మాతోటి హిమాలయాలకి రావడం. ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉందంటే ఒకవేళ అక్కడ నా ఊపిరి కనుక ఆగిపోయింది అనుకో, పర్ సపోజ్, పైగా అతను మౌత్ టు మౌత్ కూడా ఇవ్వగలుగుతారు. అసలు చచ్చిపోవడమే బెటర్. ఇప్పుడు నిజంగా నాకు చాలా ధైర్యం వచ్చింది చంటికి. నాకు వాడు నీళ్ళలో ఇంతసేపు ఉన్నాడంటే ఎక్కడైనా లోతు ఉందనుకో వాడిని ముందు దింపేసి మనం తర్వాత వెళ్ళొచ్చు, వాడు చూసి వచ్చి చెప్తాడు మనల్ని. లేదంటే మనం చెప్తాం నలుగురికి. చంద్ర, నువ్వు ఒక్క పెళ్ళంతోనే చాలా ఇబ్బందిగా ఉంది, హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటున్నావు. నాగబాబు గారు ఈ స్కిట్ లో చూపిస్తారు చూడు, ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఎలా ఉంటుందో. టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాగబాబు గారు పర్ఫార్మింగ్ ఇన్ ఎ స్కిట్. సొంతం నీకా నరక. తెలుసుగా, రెండిల్లు సామాన్లు సగం సమానంగా పంచు. నీకో పేపర్ నాకో పేపర్, 2 గుడ్లు నీకు 2 గుడ్లు నాకు. ఓకే, అది కూడా సగమే పంచు. అరే ఇది మొత్తం పడిపోయింది. పర్లేదు, లోపల ఇంకో గుడ్డు ఉంది. మీ ఇంట్లో మగదోమలు మా ఇంట్లో ఆడదోమలు కుడుతున్నాయట, కొంచెం జాగ్రత్త చెప్పట్లకి. అది మా బ్లడ్ లో ఉంది. ఏంటి? అది మా బ్లడ్ లో ఉంది. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ప్రతి ఎదవ నా మీద పంచులేస్తాడు ఈ మధ్యన. ఏంటి ఏంట్రా ఎదవంటున్నావు నన్ను? ఎదవంటే నువ్వు ఒక్కడవే కాదు ప్రపంచంలో. కరెక్టే, నువ్వు కూడా ఉన్నావు కదా. మామూలుగా ఉండదు, ఇంకోసారి నా మీద ఏంట్రా నా మీద వెళ్ళి చూపిస్తున్నావు? చంపేస్తాను. నువ్వు నన్ను టచ్ చేసావా? నువ్వు టచ్ చేసిన తర్వాత ఇంకా నాకు రింగ్ ఎందుకురా, వేస్ట్. నేను నిన్ను టచ్ చేశాను, నాకు ఈ రింగ్ వద్దు. 2 బాగుంటాయి ఇప్పుడు. అదే నువ్వు పడేట్లా? నేను మరీ నీ అంత ఎదవను కాదు. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా. ఏంట్రా తమ్ముడు చాలా ఎక్కువ చేస్తున్నాడక. ఏంట్రా మా తమ్ముడు ఏమన్నావు నువ్వు? నరుకుతా బిడ్డ ఏమనుకుంటావు నువ్వు? ముక్కే కాదు, నోరేసుకొని పడిపోవాలి అప్పుడప్పుడు. మీ తమ్ముడు పెద్దనే నీ అవ్వని నాకు మళ్ళీ బీపీ చెప్తున్నాను. ఒక గుద్దుతో ఇద్దరు చెప్తున్నా. ఏమనుకుంటున్నా నువ్వు? నీ ముఖంలో మన్నువాడా, నీ ఇట్లా పిండిగా పుడి పెద్ద. నీ తమ్ముడు పెద్ద అన్నట్టు. మీ తమ్ముడు గురించి తెలియదు నీకు? ఆయన సినిమా దొరికేశాడు, థియేటర్ దొరికేశాడు, అమెరికా దొరికేశాడు, ఎక్కడికైనా దొరికేశాడు. నా తమ్ముడే దొరికాడు, నీ తమ్ముడు దొరికాడే. నీ తమ్ముడు అవినాశ్ రూమ్ లో ఎన్నిసార్లు దొరికాడే? తమ్ముడు ఎగ్జామ్ అలా రాజు స్టేట్ ఫస్ట్ వస్తానక్క. బంగారు తల్లి. తమ్ముడు నువ్వు ఎట్లా రాసినవురా? నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆల్రెడీ స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా, అందుకే వేరే స్టేట్ లో రాసేయాలి.
నానా స్టేట్ ఫస్ట్ వస్తానన్నా కదా, ఇదిగో ఈ 90,000 తీసుకెళ్లి ఆ మైఫోన్ 8 కొనుక్కున్నాను. మైఫోన్ 8. నువ్వు ఇంకో స్టేట్ లో ఫస్ట్ వస్తున్నావు కదా, ఇగో ఈ 1,00,000 రూపాయలు తీసుకొని 9 తీసుకో, మైఫోన్ 9. మైఫోన్ 9 తీసుకుంటా. ఓకే నానా ఇదిగో 1,20,000 తీసుకొని ఆ మైఫోన్ 10 తీసుకున్నాను. మైఫోన్ 10 సూపర్. ఇగో ఈ 1,20,000 తీసుకొని నువ్వు మైఫోన్ 11 తీసుకో. 11 తీసుకుంటా, అదే లాస్ట్. నానా ఇదిగో ఈ 1,50,000 తీసుకొని మైఫోన్ 12 తీసుకున్నాను. మైఫోన్ 12 ఇంకా రాలేదక్క. రాలేదా? అంటే ఆడు మైఫోన్ 11 తీసుకున్నాడు. ఇప్పుడు నేను అదే తీసుకుంటా. నువ్వు ఆడు తీసుకున్న మొబైల్ నువ్వేం తీసుకుంటారు? నువ్వేం తీసుకుంటా? వద్దు వద్దు, ఆడు ఫోన్ అద మొహం చూడు, సీరియస్ పెట్టేపుగా మొహం వేసుకొని దద్దు మొహం వేసుకొని నువ్వు నా గదిలో కూర్చోండి. నువ్వు అది అక్క ఏం చెప్తా జిమ్కొస్తున్నది. ఇలా కాదు, మా బావ వస్తాడు అప్పుడు చెప్తాను. ఆగండి. అవును, మా బావ వస్తాడు అప్పుడు మేము చెప్తాం. మా ఆయన వస్తాడు, నేను కూడా చెప్తాను. రామి నలి తిప్పుతాడు జనం కోసం. అరే అరే నువ్వెవడురా? మీ సెక్యూరిటీ సార్. ఎక్కడ ఉండాలిరా? వెనకాల ఉండాలి సార్. మీరు ఎక్కడున్నావేంటి? ముందు ఉన్నాను సార్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు? వెనకాల ఉండాలి సార్. కళ్ళు చూడది అక్కడ నిలబడు. ఇది మా ఆయన టైమింగ్ అంటే. అబ్బరే రండి కూర్చోండి. ఏమండి ఒక కాలు ఇటు పక్క ఈ పక్క పెట్టండి. ఏమండి ఒక కాలు ఈ పక్క పెట్టండి. రెండుగా చీల్చారు కదా, రెండుగా చీల్చారు కదా. న్యాయం చెప్పేవాడికి ఇంత అన్యాయం చేసేయం స్వామి. ఏమండి చెప్పండి రా. మీరు భలే తగ్గారు తెలుసా, హైట్ కాదు వెయిట్. ఏమండి మీకు విషయం తెలుసా, మీ ఆరోగ్యం ఇంకా బాగుండని చెప్పి కూరలో కారం తగ్గించేసింది తెలుసా. ఏమండి మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలని చెప్పి నేను టీవీలో సీరియల్ కూడా చూడలేదు తెలుసా. అరే ఇన్ని తగ్గించారు, కొంచెం ఓవర్ యాక్షన్ కూడా తగ్గించచ్చు కదా. ఇదే తగ్గించమనేది. ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదురా, మామూలుగా చేయండి. ఒక జగదగ వీరుడికి 2 అతిలోక సుందరి తెలుసా. మొత్తం యూనివర్స్ అంతా కనపడదు, మొత్తం యూనివర్స్ అంతా కనపడదు. నేను మాట్లాడుతున్నారు. ఏమండి చూసారా, నేను అది 2 అతిలోక సుందరి మధ్యలో ఒక జగదేక వీరుడిలాగా ఎలా ఉన్నారు? అతి వరకు కరెక్ట్ రా. సుందరిమణిలో కాదు, సుందర భాష చెప్పాలి. మీ టైమింగ్, మీ జోక్స్, మీ కామెడీ చాలా బాగుంటుంది. ఏం మాటగా మాట్లాడండి, మీ కలర్, మీ హైట్. బరే ఇంకా దారుణంగా ఉందిరా, కొంచెం చూడబుద్ధి అవుతుందిరా, భయేస్తుందిరా. మీరు ఎలాగే అంటారండి, రాత్రి అయితే చాలు అసలు నిద్రే పోనివ్వట్లేదు మీరు. అవునండి, అసలు నన్ను పడుకొని స్టార్ట్ చేయనివ్వట్లేదు అసలు. అరే ఆవు అంటే డెంగు దోమలు వస్తున్నాయరా, ఎక్కడ పడుకొని వస్తున్నాయి వాళ్ళని? అందరి ముందు చెప్పకూడదనే కదా. నేను తెచ్చిన మల్లెపూలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. నేను ఎందుకు వచ్చాను రైస్ కిట్లోకి, ఇది ఎక్కడ బాగా ఇచ్చినవరా? ఏవండి ఫిదా సినిమాలో వరుణ్ బాబు సాయి పల్లవిని ఎత్తుకున్నట్టు నన్ను ఎత్తుకోరు ఒకసారి. ఎత్తుకొని ఒక్కసారి ఒక ముద్దు పెట్టి. అరే నీ ముక్కు సర్జరీ చేసి మార్చిన రోజు చేస్తారు తమ్ముడు. ఏమండి మీకు ఆ రోజు గుర్తుందా, పెళ్లి చూపులకు వచ్చి నన్ను కూరగా కొబ్బరి కోరుతున్నట్టు ఎలా చూస్తారు?
మీరు మర్చిపోయారా? అసలు ఫస్ట్ నా ముఖమే చూడలేదు, నా ముక్కే చూశారు. ఆహా ముక్కే ఇంత అందంగా ఉందంటే ఈ అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందని చెప్పేసి. ఏంట్రా మీ అక్క ఎలా అవుతుంది? అక్కకి దొబ్బింది మొత్తం ముక్కుతో పాటు మైండ్. బావగారు ఇంత బాధలో కూడా ఎంత ఆనందంగా నవ్వుతారండి మీరు. బాధలో నవ్వడం కాదురా, నవ్వటమే ఒక పెద్ద బాధ. ఏమండి మీరు బాధపడకండి, మీకు మసాజ్ చేస్తాను కదా. బావగారు ఎన్ని వదిలేండి, బయట అందరూ నన్ను మహేష్ బాబు అంటారు. నన్ను ఎప్పుడు పెళ్లి చేస్తారు నాకు? చూసావా ఇంత బాధలు కూడా ఎంత చక్కగా నవ్విస్తున్నాడు. జోకు ఏదో బావగారు నాకు పుట్టపోయే బాబు పేరు నాగా అని పెట్టుకుంటానండి. బావగారు నాకు పుట్టపోయే బిడ్డ పేరు బాబు అని పెట్టుకుంటానండి. నువ్వు భజనాన్ని పెట్టుకో, ఇటు చెక్క భజనాన్ని పెట్టుకో. ఏమండి మీరు మాట్లాడి అలసిపోతున్నారు, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి మీరు మాట్లాడి అలసిపోతుంది, అసలు లోపల రండి మీరు. బావగారు నా చేతులు అడిగిపోతున్నాయి, కాళ్ళు అడిగిపోతున్నాయి. పెళ్లికి ముందు వచ్చే లక్షణాలు ఏంటివి? పెళ్లి కాదు అని తెలిసిన వచ్చే లక్షణాలు రా. అరే ఇక మీ మధ్యలో నేను నలిగిపోలేను. అదేంటండి? ఒక దాన్ని చూస్తేనేమో మీ ఇద్దరి మధ్య నలిపోతున్నాను రా నేను. బావగారు నలిగిపోతున్నా అంటున్నారు, ఇస్త్రీ ఏం చేయమంటారా? ఇప్పుడు ఆటోలు ఎందుకురా? అంటే బయటికి వెళ్తాను కదా, ఆటోలు వెళ్తారేమోనని. జడ్జిమెంట్ స్థానంలో ఆటోలు చూసి, స్కిట్ లోను ఆటోలు చూసి నా బతుకు ఆటో బతుకు అయిపోయింది. ఉండిపోరాదా నాగబాబు గారు, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను కదా ఒక స్కిట్ చేయడం. ఫస్ట్ టైం ఎప్పుడు స్కిట్ ముందు నుంచి చూసేవాడిని, ఫస్ట్ టైం వెనక నుంచి చూసాను నేను. కానీ ఒకటి మాత్రం నిజం సుమా, ఆటో పంచులు అక్కడి నుంచి ఉంటాం ఒక రకంగాను, స్పాట్ లో ఆటో పంచులు అంటే చాలా హార్పుల్, చాలా దారుణంగా ఉన్నాయి. ఆటో వచ్చి గుద్ది చంపేస్తాయేమో అన్నంత భయం వేసింది. బాగుంది, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మీరు అంటే మీతో పాటు చేయడం, థ్యాంక్ యూ. ఇట్ వాస్ అంటే నేను చెప్పలేం ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ మై డియర్ గైస్, థ్యాంక్ యూ. అప్పాజీ గారు మీరేమైనా కామెంట్స్? నేను బాబు గారికి చెప్దాం అనుకుంటున్నాను. చూసారా, ఒక పిల్ల ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా నరకమే. మీరే అనుభవించారు ఇప్పుడు. కేసులు బాగుంటే నేను అడ్జస్ట్ అయిపోయాడు. ఒకదానికి ఇంత ముక్కు, ఇంకోటి ఏమో తేడా అయిపోయింది. సర్జరీ కూడా వీలవుదు అన్నారంటగా. ఇంకా దానికి ఇంకా ఇది వేరే జన్మెత్తాలి తప్ప అది ముక్కు మారదు. సార్ చూసారుగా దారుణాన్ని. ఇంకా మేము వెళ్ళిపోతాం సార్, మేము ఆగం. చంటి అంతేనా? అంతే సార్. అంతేనా? బయలుదేరిపోతారా? హలో, మన కాడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఏంటి సుధీర్కి 1,00,000, చంటికి 1,50,000, చంద్రకి 2 లక్షల. ఏంటి అదే న్యూ ఇయర్ ఈవెంట్ ఉంది కదా, దానికి పేమెంట్ అడుగుతున్నా. 1,00,000 ఇస్తున్నారు నాకు. ఇదేదో బాగుంది, ఉండిపోదాం అన్న పర్లేదు. డబ్బు కాసుపడి ఉండిపోకండ్రా, మీకు ఇంతకన్నా హిమాలయాల్లో బ్రహ్మాండమైన ఆనందం దొరుకుతుందిరా. ఏముంటది ఇక్కడ, మట్టిగడ్డ మంచు తప్ప. దాన్ని మించిన ఆనందం దొరుకుతుంది. నా మాట వినండి. అంటే డబ్బులు కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. మీకు డబ్బులే కదా కావాలి. వాళ్ళు ఇచ్చిన దానికి రెట్టింపు నేను ఇప్పిస్తాను. ఎలాగా? ఈ చేతికి ఉంగరం ఉందా? ఉంది. అది లైవ్. ఇదిగోండి అబ్బాజీ. ఇవి ఎన్ని ఉంగరాలు? ఒకటే అండి. రెట్టింపిస్తానని చెప్పాను కదా. రెట్టింపిస్తాను. అబ్బాజీ గారు, 1 ఇస్తే 2 ఇచ్చారు. నిజంగా 1 ఇస్తే 2 ఇచ్చారు. యాస్టీజ్ స్వామి, మీరు డబ్బులు కూడా ఇంత చూసినా నమ్మకం కలగలేదు కదా. ఇక్కడున్న వాళ్ళందరూ మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఒక గుడ్డ పరిచి దానిలో వేయండి, రెట్టింపు నేను ఇస్తాను. అలా అయితే మాకు కావాలి. మాకు డబుల్ చేస్తున్నారట. నాకు ఇది తేడా కొడుతురా, ఆగండి రా. సార్ 1,00,000 2 లక్షలు వస్తాయి సార్. నా తేడాగా ఉందిరా రే, ప్లీజ్. నీ కర్మ వెళ్ళండి.
భాస్కర్ నువ్వు కంగారు పడ గన్నేకు, మన దగ్గర రెండో గన్ లేదు. అబ్బాజీ ఏదైనా రెండు చేస్తారా? ఏదైనా రెండు చేస్తా. ఒకటే రోజు రెండు ప్రీ రిలీజ్ ఉంటున్నాయి, చాలా కష్టంగా ఉంది. నన్ను రెండు చేయరా? ఇది ఒక్కటి సాధ్యం కాదు. అబ్బాజీ గారు నాదో చిన్న కోరిక, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా 4 చేస్తారా? భాస్కర్ ముడిగట్టు నాయన. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది కరెక్ట్ గా చెప్పండి. ఓకే. తూర్పు తిరగండి. తిరిగాం. దండం పెట్టండి. పెట్టాం. కళ్ళు మూసుకోండి. మూసుకున్నాం. హలో సార్ పిలుస్తున్నారు. సార్ ఆ బాబాయ్ అడిగి మా డబ్బులేవి సార్. హలో ఏం చెప్పాడు? తదిగడ తోం. అరే పాప అసలు ఏం కాదరా, మీ ముగ్గురిని మీ వల్ల జరిగింది ఎంత సుధీర్ నీ కిడ్నీలు అమ్మి నా చైన్లు ఇచ్చే. బాగా దాని నుంచి ఎడిటింగ్ ఇస్తున్నాం అన్ని బాగు. అబ్బాజీ గారు మోసం అయితే అది కూడా మోసం కదా సార్. ఆ విమానం అక్కడే ఉంది కదా, చేసుకోండి వెళ్ళి. అయినా ఉన్నదే చెటాకు, లోపల అరచెటాకు ఎలా దాచుకున్నావురా? అంటే అన్న 2 ఈవెంట్ల నుంచి తిరుగుతున్నా అన్న, ఏ ఈవెంట్ లో కూడా క్యారెక్టర్ లేదు. ఈ డైరెక్టర్ అడిగా, న్యూజిలాండ్ ఫోన్ చేశారు, అదిరిపోద్ది క్యారెక్టర్ అన్నారు. కనబడవు వినబడతా ఉన్నారు. ఓకే అన్న, ఇంత అదిరిపోద్దని మాత్రం నాకు తెలియదు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? వెళ్ళిపోతాము, ఆడవాళ్ళు వద్దు, హిమాలయాలు, పుష్పక విమానం అన్నారు. ఏమీ లేదు. మీరు ఉత్తమ పురుషులు కారు, మీరు ఉత్తుత్తి పురుషులు. నువ్వు ఇట్రా, అది కూడా కాదు. దీపావళి రోజు ఎందుకు చెప్పండి ఈ తలకాయ నొప్పి అంతా? అరే నేను చెప్పాను కదా. సారీ సార్, సారీ మేడం, తెలియక నమ్మి వెళ్ళిపోతాను. అందరూ కలిసి ఉంటే అది ఆనందం వేరు. అంతేగాని హిమాలయాలు పోతాను, మింజి పర్వతాలు పోతాను, సో అందుకని ఇలా బాగా నాకించారు. సారీ సార్. అయినా ఆడవాళ్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇన్ని అంటున్నారే, మీ అమ్మల్ని గుర్తు చేసుకున్నారా ఒకసారి? మీ ఆవిడ నీ మీద ప్రేమతో కాదా నీకు అవన్నీ చెప్పేది? నీ మంచి గురించి కాదా? మీ ఆవిడ ఏమండి వచ్చేటప్పుడు 2 కాయగూరలు తీసుకురండి అని చెప్పడం కూడా తప్పేనా? అవునండి, వీళ్ళ ఆవిళ్ళు కూడా అదే చెప్పారు. ఇదంతా కాదు కానీ ఒక్కసారి ఇది చూస్తే మీరే వెళ్ళడం మానేస్తారు. చూడండి. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబాధమును మించి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడువునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం.
కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం. నాగబాబు గారు వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అలా మీ పాత స్మృతులకు వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించిందో చెప్పండి. ఈ తప్పు ఇంకోసారి చేయకూడదు అనిపించింది. ఇది ఒకటి వేయకండి మా ఆవిడ తిడదు. అబ్బో చాలా ఫీలింగ్ వచ్చింది సుమా. ఇట్ టచ్డ్ మై హార్ట్. ఏ మై గాడ్. పద్మా పద్మా. మీ ఫోటోస్ తర్వాత చాలా ఎక్కువ సీనియారిటీ ఉండే నెక్స్ట్ వాళ్ళు ఎవరు అంటే చంటి. చెప్పు నీ మ్యారేజ్ గురించి. మీరు చెప్పాలండి. నీకు పెళ్లి లేట్ గా జరగచ్చు కానీ ఎప్పుడో జరగాల్సిన పెళ్లి కదా. సుమా చెప్తుంది, సుమా చెప్తుంది. సార్ మ్యారేజ్ అంటే ఒక మ్యారేజ్ మీ ఫీలింగ్ చెప్పాలి. ఆ రోజు ఆ ఫీలింగ్ మాత్రం మీరు అనేటువంటి జోకులన్నీ నిజాలో కాదో మాకు తెలియదు కానీ మా అమ్మాయిలకి మాత్రం ఇట్ ఇస్ వన్ వెరీ వెరీ స్పెషల్ డే. అసలు ఆ లైఫ్ లో మర్చిపోలేనటువంటి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది పెళ్లి రోజు. ఎక్కడ సుధాకర్ నిజం సార్, చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు. ఈ కలర్ ని ఎవరు చేసుకుంటారు అనుకున్నాను. ఒక తెల్ల అమ్మాయి వచ్చేసి నన్ను ఐ లవ్ యూ చెప్తూ పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సుధాకర్, జోక్స్ అపార్ట్, కలర్ ఇంపార్టెంట్ కాదు, నీ మనసు చాలా ముఖ్యం. రాంప్రసాద్ కి మైక్. నేనైతే ఫస్ట్ టైం తాళి కట్టినప్పుడు కొంచెం నాకు షివరింగ్ వచ్చిందండి నిజంగానంటే. అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆపండి అంటారన్న ఆశ కాదు మేడం, అంటే నాకు ఒక 25-26 ఇయర్స్ కి మ్యారేజ్ అయిపోయింది నాకు. సో పెళ్లి చేసేసుకుంటున్నాను, నెక్స్ట్ నా లైఫ్ ఏంటి అది ఇది కొంచెం టెన్షన్ లో ఉన్నాను మేడం. బట్ చాలా మంచి ఫీలింగ్ మేడం, పెళ్లి చేసుకోవడం, అది చుట్టాలు, అది. అప్పారావు గారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంకా ఫోటోగ్రఫీ అవి రాలేదు. అప్పారావు గారు ఫోటోలు తీసారు, నెగిటివ్ అడగలేదు, అలా ఉండిపోయి నెగిటివ్. పెళ్లి చేసుకునేటప్పుడు నిజంగా ఆడు చెప్పినట్టు నాకు చేతులు వణికాయి సార్. ఇప్పుడు రోజు కాళ్ళు వణుకుతున్నాయి ఇంటికి వెళ్ళగానే. అది కరెక్ట్. అంటే తాళి కట్టేదాకా ఆడది ఏడుస్తుంది, తాళి కట్టే తర్వాత మగవాడు ఏడుస్తాడు, ఆడది నవ్వుతుంది. అప్పటి నుంచి సుమా ముఖంలో ఎంత నవ్వుందో చూడండి. పెళ్లికి ముందు నేను సెటిల్ అవ్వలేదు, సోసోగా అలా బతుకు అలా ఎలాడదీస్తున్నా. పెళ్లి అయిన తర్వాత అంతా కలిసి వచ్చింది. పెళ్లి నా జీవితాన్ని మార్చింది. సుజీ, లవ్ యూ. దీని అంతటికి కారణం ఈ దరిద్ర సుధీర్ గాడు. సుధీర్, నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు, ఆగు. చంటి, నువ్వు చెప్పిన తర్వాత నీకు విషయం చెప్తాను. అందరికి పెళ్లి ఎలా జరిగిందో నాకు ఎలా జరిగింది, కానీ ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. అంత బలవంతంగా అంత ఫోర్స్ఫుల్ గా నా నోట్లో పిప్పర్ మెట్టి చిన్న పిల్లని బయటికి పంపించినట్టు చేసి నా పెళ్లి. పద పద పద, కట్టు కట్టు కట్టు. ఎవరు ఏంటి ఎప్పుడు కట్టాలి? పెళ్లి చూపులు లోపల ఏం పెద్దగా ఇట్లా వెళ్ళాను. ఏమండి మీ పేరేంటి? సరే అయితే బయటకు వచ్చాను. ఒప్పేసుకున్నాడు. ఏంటి ఒప్పుకునేది? లేదంటే అప్పటికి అమ్మాయి ఒప్పుకోవటం గొప్ప విషయం. ఎందుకంటే అప్పటికే బెండకాయ ముదిరి ఎప్పుడు ఇరిగిపోద్దు అన్నట్టుంది నీ వయసు. అలా ఏం లేదు సార్, కానీ మంచి విషయం ఏంటంటే సార్, జనరల్ గా మనం వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాం, కానీ మా ఆవిడ నన్ను ప్రేమించి వచ్చింది. సుధీర్, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా? నాకేం లేదు, హ్యాపీ. నీకు కూడా ఉన్నాయి, ఒక నిమిషం చూద్దామా? నాకే ఉన్నాయి. నీ మొదటి పెళ్లి సీడీ చూడు. నీ రెండో పెళ్లి సీడీ చూద్దాము. పూల కొమ్మల
పెళ్లికి ముందు ప్రాక్టీస్ చేయడం నాకు అర్థం అవట్లేదు. మా ఎవరికి ప్రాక్టీస్ లేవాలగా. రామ్ ప్రసాద్ నువ్వే మాట్లాడాలి. మేడం ఇన్ని పెళ్లిళ్ళు నాకు తెలిసి టెలివిజన్ చరిత్రలో ఎవరికి జరగలేదు. కానీ నేను టెన్షన్ పడ్డా మేడం. అక్కడ మామూలు అంటే తెలిసి ఇట్స్ ఆల్ లైక్ ఐ మీన్ యాక్టింగ్ అని తెలుసు. అహనా పెళ్ళి అంటే బాగా డీప్ గా చేశారు మాట. అంటే లైక్ ఉంగరాలు ఇది తర్వాత జీలకర్ర పని చిన్న టెన్షన్ వచ్చింది. అమ్మో ఏంటిది ఏదో పెళ్లి అయిపోతున్న ఫీలింగ్ లో. నీకెందుకు చేసుకుంటున్న అమ్మాయికి ఉండాలి కదా టెన్షన్. పెళ్లి అయిపోతుందని టెన్షన్ మాకు ఉంటది కదా. సరే ఈ వీడియోలు అన్ని చూసేసిన తర్వాత ఇంకా మీకు వెళ్ళాలనిపిస్తుందా? మీ లేదు మేడం 2 పెళ్లి అయిపోయింది కదా ఇంకోటి చేసుకుంటాం. ఇంకోటి చేసుకొని అదే రియల్ పెళ్లి చేసుకో సుధీర్. రియల్ పెళ్లి మేడం సీరియస్ గా జోక్ కాదు. నేను బెట్ కాస్తున్నాను ఈ ఫెబ్ లోపల సుధీర్ పెళ్లి అవుద్ది. అవపోతే ఆడ మీసం గింజుకుంటాడు. సెకండ్ ఉత్తమ పురుష చంటి మీకు వెళ్ళాలనిపిస్తుందా? ఇంకా నేను ఎక్కడికి వెళ్తానండి, మొన్నమనే పెళ్లి అయింది. ఆ. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నువ్వు బయలుదేరరా. థర్డ్ ఉత్తమ పురుష్. సరే వీళ్ళు ఉండగా నేను వెళ్ళి ఒక్కడిని ఏం చేస్తాను? నేను కూడా మరి అది అలా అన్నారు, బాగుంది. ఫైనలీ ఏంటంటే ఏ పెళ్లిలో అయినా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవాల్సింది గౌరవం. మగుడు ఎలాగ ఇస్తాడు? ఆడది పెళ్ళాం ఇవ్వాలి గౌరవం, అది చాలు మాకు. బోలెడంత ఇస్తారు. ఇలా చెప్పుకునే వాళ్ళే లోపల ఏం చేస్తారో మాకు తెలిసి చావదు అంతే. ఉత్తమ పురుషులు కార్యక్రమం చూసినటువంటి ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఉత్తమమే. ఆ మాటికొస్తే మనుషులే ఉత్తమము. సార్ బయలుదేరదామా? బయలుదేరదాం. హిమాలయాలకి కాదు ఇంటికి. ఒకసారి దీపావళి శుభాకాంక్షలు చెప్పేద్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా